వస్తానా బిడ్డ. అయ్యో మామ, నువ్వు తింటామని చెప్పి నేను ఎక్కువ వండినా, మళ్ళీ ఖరాబ్ అవుతుంది కావచ్చు. అయ్యో అవునా బిడ్డ, సరే నీ దగ్గరికి వచ్చి. ఏందే ఆయన ఇష్టం ఉన్న దగ్గర తింటాడు. మామ నా ఇంట్లో తిందురా, అన్నం ఎక్కువ వండినా కొత్తగా మాట్లాడుతానా? ఇవాళనేమో ఎక్కర్లేని ప్రేమ చూపిస్తున్నావు. అయ్యో గట్లా కాదక్క, మామకి ఇష్టం అని చెప్పి పప్పు చారు కోడిగుడ్లు ఎంపిన. మామ ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి రమ్మన్నా. ఎందుకక్క దానికి గంతనం ఫీల్ అవుతున్నావు? ఆపే నీ లంగ తెలివితేటలు. నీకంటే ముందుగా పుట్టిన నేను. ఇవాళనే నువ్వు మామని ఎందుకు రమ్మన్నావో, కోడిగుడ్ల కూర ఎందుకు అండినావు, ఆయన ఎందుకు తినమంటున్నావో నాకు తెలియదానే. ఇవాళ మామకు పెన్షన్ వస్తుందనే కదా నీ లంగ నాటకాలు. అయ్యో ఏందక్క గట్లా అంటున్నావు? నాకేం తెలిసి అలా మామకి పెన్షన్ వస్తుందని? నాకు పెళ్ళి అయ్యే 4 రోజులు అవుతుంది, కొత్తగా వచ్చిందా అని. ఇంట్లో ఏం జరుగుద్దో నాకెట్లా తెలుస్తుంది? అమ్మమ్మమ్మమ్మ ఆపే నీ ఏషాలు. నీది నా లెక్క పెద్దలు కుదిర్చిన పెళ్ళానే, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నీ మొగుడు ఇక్కడ విషయాలన్నీ నీ చెవులో వేసే ఉంటాడు. ఇంకేం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అబ్బా రజని, అంజలి, ఎందుకు లొల్లి పెట్టుకుంటాను మీరు? అందరు కూడా ఏమో మా ఒక అన్నం పెట్టుకొని లొల్లి పెట్టుకుంటా అంటే మీరేమో అన్నం పెడతానని లొల్లి పెట్టుకోబడుతుంది. నేను పోతుంది ఎక్కడ ఒకటి తింటా నేను. అరే మావా, ఏంది గంత పెద్ద మాట అంటున్నావు? సరే ఎవరింట్లో తింటేంది, నువ్వు తినుడు కావాలి మాకు. పోయి దాంట్లోనే తినిపో. అర్థం చేసుకునే కూతులను అందరికి ఇస్తాడు ఆ దేవుడు, కానీ అర్థం చేసుకునే కూడలను కొంతమందికే ఇస్తాడు. బాబు తిన్నవానే? తిన్న బిడ్డ, ఇప్పుడే చేయలాడుకుంటాను. చెప్పరా బాబు, మరి పోదాం. ఇవాళ అసలే శనివారం, బ్యాంకు ఒకటే పొంటు ఉంటుంది కదా, పింఛన్ పైసలు తెచ్చుకుందాం పోయి. సరే బిడ్డ. ఏంది ఇలా మా ఇళ్ళమే వచ్చినావు? బాబు ఈ పింఛన్ పైసలు లేవాలి కదనే, అసలే ఇవాళ శనివారం ఒకటే పొంటు ఉంటుంది, అందుకే చెప్పని వచ్చిన. పొద్దుగల ఏం తినుకుంటున్నా వేణు కదా, బుక్కడంతా తినిపోరాదు, వచ్చే వరకు వాళ్ళైద్దు. వచ్చినాక తింటే తీయే, బ్యాంకులో ఎంతమంది ఉర్రో. వచ్చినాక ఆ కృష్ణ పొలం దున్నాలి, ఆయనేమో ఫోన్లో మీద ఫోన్లు చేస్తాడు. బాబు రాయే. అయ్యో చెప్పడం మర్చిపోయినా, పొద్దుగలగా దుర్గయ్య బాబు వచ్చిండు పొలం దున్నమని. ఆయన లేడే, వచ్చినాక చెప్తా అని చెప్పిన. ఫోన్ చేసి మాట్లాడు. సరే నేను మాట్లాడుతుంది. తొందరరా. సరేనే. హలో ఉన్నావా? ఫోన్లో లేను, పని మీద ఉన్నా. చెప్పేమే? ఏమైంది? ఏంది అంటే ఏమైనా ఉన్నప్పుడే ఫోన్ చేస్తున్నా నేను? అమ్మాయిలు 2 సందర్భాలు మాత్రమే ఫోన్ చేస్తారు. ఒకటి కోపం ఎక్కువ వచ్చినప్పుడు, ఇంకోటి ప్రేమ ఎక్కువ వచ్చినప్పుడు. నాకు తెలిసి నీకు ఇప్పుడు కోపం వచ్చినట్టుంది, అందుకే నాకు ఫోన్ చేసినట్టున్నావు. అసలు ఏమైంది చెప్పు నువ్వు? అమ్మ తోడు మీ వదిన ఘోరంగా ఉంది కాదు. పొద్దుగాల మీ నాన్నకి ఇష్టం అని చెప్పి పప్పు చారు కోడిగుడ్డు అండినాక మామ ఇంటికి వచ్చి తిను అంటే మీ వదిన నుండి మీ ఇంటి ఎట్లా తింటాడు, మా ఇంట్లో తింటాడు అని అన్నది. పొట్టు పొట్టు తిట్టింది. అసలు జరిగింది ఏందో నేను చెప్పాలి నానే. మా నాన్న మా వదినోళ్ళు ఇంట్లో తినడానికి పోతే ఈరోజు మా నాన్నకు పింఛన్ వస్తుందని చెప్పేసి నువ్వు కాకా పడదామని చూసినావు. దానికి మా వదిన తిట్టింది. అసలు ఇది జరిగింది. 5 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, నా మీద నమ్మకమే లేదు నీకైతే. నీ మీద నమ్మకం లేకపోవడు కాదే, నువ్వు మా వదిన గురించి నాకు ఎప్పుడెట్లుంది తెలుసా? తల్లి చెడ్డదని కొడుకు చెప్పినట్టున్నది. ఆమె ఎట్లాంటిదో నాకు మొత్తం తెలుసు, అందుకే నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మవు. సరే కానీ ఇది చెప్పు, మీ నాన్నకి వాళ్ళ పెన్షన్ వస్తుంది కదా, ఎట్లా పంచుతాడు అసలు? వాళ్ళకి సగం మనకు సగమా? చెప్పు. సగం సగం అని ఎవరు చెప్పిరే నీకు? మొత్తం మా అన్ననే తీసుకుంటాడు కదా. ఏంది? పెన్షన్ మొత్తం మీ అన్ననే తీసుకుంటాడా? అయితే నా రోడ్డు మీదకి పోయి అడుక్కుండే. మెంటల్ అనే నీకు? నువ్వు వచ్చి నెలనే అవుతుంది కదా, అందుకే నీకు తెలియదు. మా నాన్న రిటైర్డ్ అయినప్పటి నుండి ఆ పైసలు మా అన్ననే తీసుకుంటాడు. ఒకవేళ నాకు ఏదైనా అవసరం ఉంటే నేను అడిగి తీసుకుంటా. సరే వీటి గురించి మాట్లాడేంత టైం నాకు లేదు, నేను పనులున్నా. ఒర్రియకు నన్ను పెట్టాయి. అయ్యో ఆగు, ఎప్పుడొస్తున్నావు? రేపు వస్తున్నా, తెలుసుగానే నీకు. 3 రోజులు ఆడా, 4 రోజులు ఇక్కడ. సరే రేపు వస్తావు కదా, నాకేం చేయాలో తెలుసు, అది చేస్తా. రజని, సంపత్ వచ్చిండు, ఆయనకి అన్నమై మళ్ళా పొలం దున్న పోయేది ఉన్నది. ఇంకా కృష్ణ అన్నది ఎన్ని ఎకరాల బిడ్డ? 4 ఎకరాలు బాబు. 4 ఎకరాలా? ఈరోజు దున్నుడు అవుతుందిరా మరి. ఇది చెప్పని ఓడగొట్టాలి. పోజెద్దు మబ్బత్తంది. అయిపోయిందా దున్నుడు? ఏడా ఇప్పుడే అత్తి. నువ్వు తిన్నావా? తిన్నా.
నువ్వు కూడా తినపోయినావే తింటా నువ్వైతే ఊరగా మా అబ్బాతాను పో అదే ఎప్పుడైతుందో ఏమో ఆవు అంజలి అన్నం తిన్నవారా తినకుండా మా ఇంట్లో తిందా అన్నం వేసుకురాపు వద్దు నేనేం అన్నం కోసం రాలే ఆయన మా ఇంట్లో లేని అన్నం. ఏమైందిరా గట్ల మాట్లాడుతున్నావు తమ్ముడు ఫోన్ చేసిండా ఆయన మంచిగా ఉంటే నాకెందుకు ఈ రంది? ఏమైంది బిడ్డ చిన్నోడు ఏమన్నా లొల్లి పెట్టిండా? ఆయన అంటే గిట్లా నేను ఎందుకు పడతా? ఇంకా పెన్షన్ పైసలు ఏవో వంచితే నేను పోతా. ఏంది ఏ విషయం ఎప్పుడు ఎక్కడ ఎట్లా కూడా తెలియదా నీకు? ఆయన ఇవరికే పొద్దున్నక పోయిపోయాచి ఇప్పుడే బుక్కడి తింటా అంటే పెన్షన్ వంచమంటున్నావు? నీ మొగుడు నీకేం చెప్పలేదా? చెప్పిండు, ఎందుకు చెప్పలే? ఆయన అంటే బిత్తోడు కాబట్టి సపరేట్ కొనుక్కున్నాడు. నేను అట్లా కాదు. ఆయనకి ఇద్దరు కొడుకులు కాబట్టి పెన్షన్ చేసాగా మంచాలే. ఇదేంటి మొత్తం మీరే తీసుకుండు? ఇది ఎక్కడ ఉన్నదా? ఏందే నువ్వు మాట్లాడేది? మామయ్య గవర్నమెంట్ జాబ్ నీ మొగునికి వచ్చింది, ఆయన పెన్షన్ నా మొగుడు తీసుకుంటుండు, అందులో తప్పే ఉందే? మామయ్య గవర్నమెంట్ జాబ్ దిగిపోయిన తర్వాత నీ మొగునికి పెట్టేయాలంటే 7 లక్షల రూపాయలు కావాలన్నారు. ఆయన కష్టార్జితంతోనే నీ మొగునికి 7 లక్షల రూపాయలు పెట్టి జాబ్ పెట్టించిండు. ఇవాళ నీ మొగుడు జాబ్ చేస్తుండంటే నా మొగుడు పెట్టిన భిక్ష. అర్థమైందా? ఏం మాట్లాడతానే భిక్ష గిక్ష అనుకుంటా? నా మొగుడు అది చేసిండు, నా మొగుడు ఇది చేసిండు అని మాట్లాడతాను పెద్ద పెద్ద మాటలు. వచ్చి నెల రోజులు కూడా కాలేదు. మన ఇంటి పద్ధతులు ఏమైనా తెలుసా? నువ్వే మెల్లగా చెప్పాల్సింది పోయి నువ్వే ఎట్లా పడితే అట్లే మాట్లాడితే ఏమనుకుంటావు చెప్పు? దాని మాటలు ఏం పట్టించుకోకురా అంజలి, అది గట్లనే మాట్లాడుతుంది. రేపు తమ్ముడు వచ్చినాక మాట్లాడదాం, నువ్వు ఇంటికోరా. అంజలి, అప్పుడు నేను అన్న మాటలకు బాధపడుతున్నావా అనే? నేను అట్లా మాట్లాడినందుకు నన్ను క్షమించే. నీకు ఇక్కడ విషయాలు తెలుసో తెలియదో అని మామయ్య నన్ను తీసుకొని వచ్చిండు. చూడమ్మా, నీకు తెలిసినంత మట్టుకు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, కానీ ఒక్క తల్లి బిడ్డలు మాత్రం కాదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా మొదటి భార్యకు పిల్లలు పుట్టలే. అప్పుడే రెండో ఆమె తీసుకొచ్చుకున్నా. ఆమెకు పుట్టిన పిల్లలే సంపద. తర్వాత నా మొదటి భార్యకు దేవుని దయ వలన ఆమెకు సంతానం కలిగింది. అతనే పవన్. మామయ్యకు ఇంకో ఆమెతో సంబంధం ఉందని తెలిసి అత్తమ్మ తట్టుకోలేక చనిపోయింది. అప్పటి నుంచి పవను సంపత్ వాళ్ళ అమ్మ దగ్గరనే విరిగిండు. చిన్నప్పటి నుంచి పవను సంపత్ ఎప్పుడు గొడవపడి కొట్టుకునేవారు. నేను వచ్చిన తర్వాత ఆ గొడవ కాకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడు కూడా నీ వల్ల మళ్ళీ ఆ గొడవలు అవుతాయో ఏమో అని మామయ్య ఈ విషయం అంతా నీకు చెప్పి గొడవ కాకుండా చూసుకోమని చెప్పడానికే ఇదంతా మాట్లాడుతుంది. ఓహో, అంటే ఉంచుకున్న దానికి పుట్టినోడా నీ మొగుడు? అయితే ఇప్పుడు ఖచ్చితంగా మా పైసలు మాకు ఇవ్వాల్సిందే. రేపు వస్తాడు కదా, రేపు వచ్చినాక మాట్లాడతా. ఇన్ని రోజులు అమ్మాయి కొన్ని వేసి ఆడుకున్నారా? అట్లా కాదే, ఇప్పటికే వాళ్ళు కొట్టుకు చేస్తారు. వాళ్ళని ఆపే బాధ్యత మనది. నువ్వు వాళ్ళని కలపకపోయినా మంచిదే కానీ వాళ్ళ మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. ఏహే ఆపు, రేపు నా కట్టమత్త నువ్వు పైసలు ఇస్తావా, నీ కట్టమత్త నేను పైసలు ఇస్తానా? ఎవరి సంసారం వారిది. ఇప్పుడు చప్పుడేక నా ఇంట్లోకి వెళ్ళి నడవండి. రేపు నా మూడు వచ్చినాక నేను వచ్చి మాట్లాడతా. నడవండి. అగో వచ్చినావా? వచ్చినా కానీ చెప్పే నీ లోలేంది? ఊకే ఫోన్ చేస్తే ఆడ పని చేయాలా, నీతో ఫోన్ మాట్లాడాలా? ఎప్పుడు ఫోన్ చేసినా మీ వదిన అట్లా అంది, మీ వదిన ఇట్లా అంది అని చెప్పేసి మాట్లాడతావు. ఏంది నీ ఎప్పుడు నీ బాధ ఏంది? అట్లా కాదురా, ఇన్ని రోజులు అంటే నువ్వు ఒక్కడే కాబట్టి ఏం చేసినా నడిచింది. ఇప్పుడు మన ఇద్దరం కదా, ఆలోచించి చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావే చెప్పు? అట్లా కాదురా, ఉంచుకున్న దానికి పుట్టిన కొడుకే అంత హుషారుంటే పెళ్లి చేసుకున్నానికి పుట్టిన కొడుకువి నువ్వెంత హుషారు ఉండాలి చెప్పు? నువ్వు రానప్పుడు నేను కూడా మస్తు లొల్లి పెట్టుకున్నానే, కానీ మా వదిన వచ్చి అట్లా కాదు ఇట్లా కాదని నాకు నచ్చే చెప్పింది. అందుకే సప్పుడేకున్నా. సరే, ఇన్ని రోజులు అంటే ఊరుకున్నావు, ఎందుకంటే నీకు పెళ్ళి కాలేదు కాబట్టి. ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, పెళ్ళాం వచ్చింది, రేపు పిల్లలు పుడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? అవునే, నువ్వన్నది కూడా కరెక్టే. కానీ మా నాన్న గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది, మా నాన్న పింఛన్ పైసలు మా అన్న తీసుకుంటుండు, దాంట్లో తప్పేముందే? ఒరే పిచ్చోడా, నువ్వు చదువుకున్నా కాబట్టి నీకు డిగ్రీ ఉంది కాబట్టి నీకు ఈ జాబ్ ఇచ్చిండు. అదే మీ అన్న చదువుకొని మీ అన్నకి డిగ్రీ ఉంటే నీకు ఈ జాబ్ ఇస్తాడా? నేను పట్టించుకుంటాడు కాదు. వామ్మో, అవునే, ఇది నేను అస్సలు ఆలోచించలేదు.
మా నాన్న పేరు మీద ఇంకా 3 ఎకరాలు ఆస్తుంది, అది కూడా వానికి రాసిచ్చేటట్టున్నాడు. మరి నువ్వు పిచ్చోడే కాబట్టి నీకు జాబ్ ఇచ్చిన కదరా, అన్నకి 3 ఎకరాలు ఇస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావు. నీకు ఇంత చిన్న జాబ్ ఇచ్చి మీ అన్నకు అన్ని కోట్ల ఆస్తులు ఇస్తున్నారు. అందుకే ఒక్కసారి ఆలోచించు, నువ్వెంత సంపాదించినా ఈ 3 ఎకరాలు సంపాదించగలుగుతామా? అవునే అంజలి, నువ్వు చెప్తా అంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మకి పుట్టినాడువి కాబట్టి అన్ని హక్కులు నీకే ఉంటాయి. ఆయనే ఉంచుకున్న అమ్మకి పుట్టినాడు, ఆయనకి ఏం హక్కులు ఉండయి. కాబట్టి మనకు రావాల్సింది మనం అడిగి తీసుకుందాం. అరే బిడ్డ ఎప్పుడు వచ్చినావురా? అంత మంచిదేనా? ఇవన్నీ కాదు బాపు, ఈ నెల నుండి నీ పింఛన్ పైసలు మొత్తం నాకే ఇవ్వాలి. అట్లనే నీ పేరు మీద ఉన్న 3 ఎకరాలు కూడా నా పేరు మీద రాయాలి. నేను అనుకున్నా, ఆయన అచ్చుడితోనే ఆయనకు అన్ని ఎక్కించి చెప్పింది వీడికి తీసుకొచ్చింది, అందుకే ఆయన రెచ్చిపోతుండు. నువ్వు అట్లాగే రజని. అరే తమ్ముడు, నాన్న పెన్షన్ డబ్బులలో నీకు ₹1 కూడా రాదు. అట్లనే 3 ఎకరాలలో అద్దగుంట కూడా రాదు. నీ పిల్లలు తీసుకొచ్చినా వాళ్ళ అయ్యమ్మని తీసుకొచ్చినా ఈ ఇంట్లోకి నీ ఇంట్లోకి ₹1 కూడా రాదు చెప్తానా. అరే ఉంచుకున్న దానికి పుట్టిన నీకే అంత ఉంటే పెళ్లి చేసుకున్న దానికి పుట్టిన నాకెంత ఉండాలా? అరే మా అమ్మనే అంటావా? అరే నువ్వు తల్లి బతికేంటరా? మా అమ్మనే అంటావా? మా అమ్మనే అంటావా? నన్ను కూడా అంటావా? నీ బతికేంటరా? నీకు బుద్ధి నాదిరా. ఇంటికి వచ్చినోడు అందరు ఎట్లున్నారని అడగాలి కానీ ఈ ఆస్తులలో లేదురా. వాడు ఏమంటాను విన్నావా? సరే నువ్వు ఊకోరా. అరే నువ్వు ముందు ఇంటికి వారా, నేను ఉంటే రేపు మాట్లాడతాను. నువ్వు నాడు ఇంటికి నాడు డ్రామా వీని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇదంతా నువ్వేమట్టే. నేనేం చేయాలి బిడ్డ? అందరి ఇళ్ళలో ఈ సమస్య ఉన్నది అనుకున్నా కానీ నా ఇంట్లో ఈ సమస్య జరుగుతుందని నీ ఏనాడు ఊహించలే. ఇది నా దురదృష్టం కావచ్చు. మామయ్య నువ్వేం బాధపడకే. ఒకవేళ మాకంటే ఎక్కువ మరిదికి భూమి ఎక్కువ ఇచ్చినా కూడా నేనేం అనుకోనే. సంపత్కు నేను నా చెప్తా, అంతేగాని నువ్వు ఇట్లా ఆలోచించుకుంటా బాధపడి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకే. కోడళ్ళు కూతుళ్ళ లెక్క నా గురించి ఆలోచిస్తుండే, కొడుకులు అల్లుళ్ళ లెక్క ఆస్తి కోసం కొట్లాడతాను. ఏం చేయాలి బిడ్డ? నాన్న, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇన్ని రోజులు నీ తర్వాత ఇంటి బాధ్యత నేనే తీసుకున్నా. వాని చదువు కోసం నా చదువు బంద్ చేసిన. అట్లా కూడా ఎప్పుడు నేను ఏమనుకోలేదు. ఇంటి పనులన్నీ మీదేసుకొని చేసిన, పొలం పనులు చేసుకున్నా, ఇటు ఇంట్లోకి చూసుకున్నా. వాడిని ఇంత చదివిపించినావు, వానికి చదువు ఉందని నీ నౌకరి కూడా వానికి ఇప్పించినావు. వాడి నౌకరి ఉందని ఊళ్ళో మంచి పేరున్నది. నౌకరి వానికే ఇచ్చి, భూముల జాగలు ఆనికే ఇచ్చి, నీ పెన్షన్ పైసలు ఆనికే ఇచ్చినాక నన్ను ఎట్లా బతుకుమంటావే? ఒకసారి నువ్వే ఆలోచించుకోయే. ఇగో మామయ్య, మా ఆయనకు ఉద్యోగం ఇచ్చారు కదా అని చెప్పి ఆస్తి మొత్తం వాళ్ళకే ఇచ్చారు. ఇలా రేపు గవర్నమెంట్ జాబ్తోని ఏం సంపాదిస్తున్నారని చెప్పు. మీరే చూడండి, ఏమైనా సంపాదించిండ్రా? సంపాదించింది 3 ఎకరాలు, అది కూడా మీ నాన్న ఇచ్చిందే. అందుకే గవర్నమెంట్ జాబ్తోని మేమేం సంపాదించుకోలేము. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇగో నాన్న, నీకు అమ్మ మీద ఏమాత్రం ఇష్టం గౌరవం ఉన్నా ఆస్తి మొత్తం నాకే రాయాలి. నీ పెన్షన్ పైసలు కూడా మొత్తం నాకే రా. నువ్వు వచ్చేదాకా నేను చేస్తానే నిన్ను. దాని గురించి నువ్వు అసలు బాధపడకు, అర్థమైందా? నువ్వు గిట్టా నీ ఆస్తి మొత్తం వానికి రాసిచ్చినావు అనుకో, అమ్మ ఆత్మ ఎప్పటికీ శాంతించదు, గుర్తుపెట్టుకో. ఏం లేదు బిడ్డ, నీకు గవర్నమెంట్ నౌకరు ఉంది. నువ్వు ఎట్లా కాపాడుకుంటావో ఎట్లా సంపాదించుకుంటావో నీ ఇష్టం. కానీ నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు నా పెద్ద కొడుకు ఇస్తాను. నీకు అవసరం ఉన్నప్పుడల్లా వాడిని అడకచ్చుకుంటాను.
కానీ ఇప్పుడు నీకు కొత్తగా పెళ్ళయింది, నీకు కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి అందువల్ల మీకు ఏం చెప్తానంటే నాకు వచ్చిన పెంచిన డబ్బులు మీకు శిరసగా ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఇక 3 ఎకరాల సంగతి అంటారా, వీడికి 3 ఎకరాలు ఇస్తే నీ కోపం, నీకు 3 ఎకరాలు ఇస్తే వీడికి కోపం. కాబట్టి నన్ను ఎవరైతే 6 నెలలు మంచిగా చూసుకుంటారో, నాకు తిండి పెడతారో వాళ్ళకే 3 ఎకరాలు రాసిస్తా. ఆగో ఇదెక్కడనే మావయ్య, అంటే ఇన్ని రోజులు మేము మంచిగా చూసుకోలేదా నిన్ను? చిన్నప్పటి నుంచి నా మొగుడు గొడ్డు కష్టపడ్డాడు. నువ్వు చేసుకున్న భార్యకు ఉట్టలేదని ఆయన పనుని పెంచినట్టు పెంచినావు. నీకు ముందు తెలియదా మావయ్య డిగ్రీ చదువుకుంటేనే జాబ్కి అర్హత అని? మరి ఈయన ఎందుకు చదివేయలే? నువ్వు చేసుకున్న భార్య కొడుకు కదా అని పవన్ని ఎందుకు చదివించినావు? చెప్పు మావయ్య, అంటే ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే కదా? అవునయ్యా, మీ నాన్న నౌకరు అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు నువ్వు ఖాళీగానే ఉన్నావు. నీకు 7 లక్షల రూపాయలు కడితే కానీ నువ్వు జాబ్కి ఎక్కావు. అప్పుడు మీ అన్నయ్య ఆడిడ కష్టపడి ఆయన కష్టంతో 7 లక్షల రూపాయలు తీసుకొచ్చి నీకు జాబ్ పెట్టించిండు. అదంతా మర్చిపోయినావా? అవును, మామయ్య పెన్షన్ చేసాం మంచుతా అంటాడు, పంచని దానికి ఒప్పుకుంటా. కానీ 3 ఎకరాల భూమి కూడా కావాలంటే ఎట్లిస్తారు చెప్పు? నీకు జాబ్ ఉంది, ఇవ్వాలి కాకపోతే రేపైనా నువ్వు లోన్ పెట్టుకుని 3 ఎకరాలు కాకపోతే 30 ఎకరాలు కొనుక్కుంటావు. మాకెవరు నమ్ముతారు? బ్యాంకులు నమ్ముతారా? మీ అన్న ఏమన్నా చదువుకున్నాడా? ఏం చూసి మాకు భూమి ఇస్తారు చెప్పు? 3 ఎకరాలు కాదు కదా, మేము 3 గుంటలు కూడా మేము విడిచిపెట్టాం. ఇది న్యాయం కాదు అట్లా తీసుకున్నాడు కూడా. ఇదిగో ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం కాదు, అంత ఆయన ఇష్టం. ఇదిగో మామ, ఇద్దరికి నచ్చినట్టు నిర్ణయం తీసుకో, లేదంటే నా ఇంటికి నువ్వు రాకు, నీ ఇంటికి నేను రాను, నీ ఆస్తి వద్దు, ఏదొద్దు. ఏయ్, నిన్నాక మొన్న వచ్చిన నీకే అంతుంటే 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా నాకెంత రూబాబు ఉండాలే? ఇగో మామయ్య, న్యాయం ఎటుంటే అటు మాట్లాడు కాదు, కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది న్యాయం మాదిక్కే ఉందని. 3 ఎకరాల భూమి మాకే పట్టయ్యాయి, లేదంటే నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ బతకాలనుకుంటావో అక్కడ బతుకు. నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, ఇక నేను నా అభిప్రాయం చెప్తా, మీరు వినుండి. నేను మీ ఇంటికి రాను, మీరు భూ పెట్టుకుని నా పిచ్చిన డబ్బులు నేనే తింటా, నేను ఎవ్వరికి ఇయ్య, నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా. నేను పోలీ ఏంది పింఛన్ పైసలు ఇయ్యవా? అంటే నువ్వు ఒక్కరు ఉంటా అని చెప్పేసి మేము పోయినాక ఆ పింఛన్ పైసలు ఆ ఉంచుకున్నాడు పుట్టినదానికి ఇస్తావా? మళ్ళీ అంటే ఎవరో నన్ను నా భర్త గల్లనే పడతావా? నా మొగుడిని కొడతావా? నీకు ఎంత ధైర్యమే? నా భార్యను ఇది ఏం కొట్టుకుంటురా? నువ్వు సబ్జెక్ట్ ఆడు మారాడు కానీ ఇగో మంచిగా అడిగినా. ఓయ్, అసలు ఇప్పుడు ఏం చేస్తాడంటావు చెప్పు మరి మీ బాపు? నేను ఏమనుకుంటున్నా అంటే, తమ్మునికి ఎట్లా జాబ్ ఉంది కదా, ఆ పింఛన్ పైసలు నాకు ఇచ్చి ఆ ఉన్న 3 ఎకరాలల్లా ఆనికి సగం నాకు సగం ఇస్తాడు కావచ్చు అనుకుంటున్నా. ఆ ముసలోడు గంత మంచోడేం కాదు. నాకు తెలిసి ఆ ఉన్న 3 ఎకరాల భూమి సరిసగం మంచి, ఆ పింఛన్ పైసలు ఆ ముసలోడే తీసుకుంటాడు కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు గింత లొల్లి పెట్టినాక మనల్ని నమ్మడేమో అని నా బాధ. ఏమోనే, ఈ విషయాన్ని గింతగానో లావుడు మంచిగా అనిపించలేదు. మా నాన్నను ఇబ్బంది పెట్టినా అనిపిస్తుంది. ఆయనకు అసలే బీపీ షుగర్ ఉంది, మళ్ళీ ఈ వయసులో టెన్షన్తో ఏమన్నా అయితే ఎట్లుంటే చెప్పు. అమ్మ వీని మంచిదనాన్ని మలిసి బొందబెట్ట, మళ్ళీ వీడు ఇట్లా అన్నాడని మామయ్యకి తెలిసింది అనుకో, అంతే ఇక మొత్తం ఆస్తి పెన్షన్ మొత్తం ఆయనకే ఇచ్చేస్తాడు. అబ్బా, నువ్వు ఎంత మంచోనివయ్యా. మా బాపుకు నేను ఇవన్నీ అడిగితే ఏమవుతుందో అని నువ్వు ఆలోచించి భయపడుతున్నావు, కానీ మీ తమ్ముడు అవన్నీ ఆలోచించాడే. ఆయనకు ఆస్తి పెన్షను ఇవన్నీ కావాలని ఫిక్స్ అయ్యాడు. ఏదేమైనా చేసి మీ అయ్య నొర్రిచ్చి అవన్నీ తీసుకుంటాడు. మీ బాపు గురించి నువ్వు ఆలోచించడంలో తప్పులేదయ్యా, కానీ దీన్నే ఆయనే అవకాశంగా తీసుకొని అన్నీ మార్చుకోడా. ఒకసారి నువ్వే ఆలోచించు. వాని కంటికి నేను పెద్దోని కాకపోవచ్చు, కానీ ఈ ఇంటికి మాత్రం నేను పెద్దోన్నే కదనే. వాడేదో తొందరపడ్డాడని నేను కూడా తొందరపడితే నాకు విలువే ఉంటుంది చెప్పు. అందుకే ఏది చేసినా కొద్దిగా ఆలోచించి చేయాలి. సరే, ఇట్లా ఎన్ని రోజులని సర్దుకుంటుంటావు చెప్పు? మీ బాపు ఎప్పుడన్నా నిన్ను కొడుకు లెక్క చూసిండా? నిన్నేమో కూలి లెక్క చూసిండు, వాన్నేమో కొడుకు లెక్క చూసిండు. చిన్నప్పటి నుంచి నిన్నేమో సర్కార్ బల్లే చదివించిండు, వాన్నేమో ప్రైవేట్ బల్లే చదివించిండు. వాడేమో మంచి జాబ్ చేసుకుంటాడు, నువ్వేమో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నావు. నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఆన్ జాబ్ కోసమే ఖర్చు పెట్టినావు. వాడు పైసలు ఎప్పుడు ఇస్తావని అడిగితే
జాబ్ వచ్చినాక ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇచ్చిండా? ఇయ్యలేదు. అన్నిటికీ నువ్వే మునుగుతావా? నీకు సంసారం లేదా, పెండ్లం లేదా? ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేవు చెప్పు? మంచితనం ఉండాలి కానీ మనల్ని మనం ముంచుకునేంత మంచితనం పనికిరాదు. ఇదిగో పవన్, ఏంది మా అమ్మాయి ఇంకేం సపోర్ట్ చేయడం లేదు? అయ్యో నిన్ననే కదనే మనం మాట్లాడింది, ఇంకొక్క రోజు కూడా కాలే. ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు రేపు? ఏమో మరి, నిన్న గొడవనప్పటి నుంచి మన ఇంటికి రాలే. ఆయనతో వాళ్ళు మాట్లాడి మాయ వేసి మందు పెట్టి వాళ్ళ దిక్కు మలుపుకుంటే. అబ్బా ఏం మనిషివే నువ్వు. ఛీ, ఒక్కసారి కూడా పాజిటివ్గా ఆలోచించావానే? వట్టప్పుడు కూడా మా నాన్న ఇక్కడికి రాడు కానీ ఎప్పుడో ఒకసారి అన్నం తినడానికి వస్తాడు. దాని గురించి కూడా నువ్వు ఇంతగానో ఆలోచిస్తున్నావా? ఒరే పిచ్చోడా, అప్పుడు అచ్చుడు ఇప్పుడు రాకపోడు రెండు ఒకటేనా? ఏమో ఈ వదిన చెప్పి రానియకుండా చేస్తుందేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి నువ్వే చూసొస్తా. ఆగు కూసోయే. పిల్లంనో అక్కనో చెల్లెనో అనుమానిస్తే మంచిగా ఉంటుందేమో కానీ మరీ కన్న తండ్రిని అనుమానిస్తే మంచిగా ఉండదేమోనే. ఒరే మెంటలోడా, నువ్వెందుకు అనుమానిస్తావు? నేను కదా అనుమానించేది. మావయ్యని కోడలు అనుమానించవచ్చు, తప్పులేదు. సరే కానీ నన్ను వాపకు, నేను వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రో వినొస్తా. అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు, సరేనా? అరే దేవుడా, చెప్తే అర్థం కాదనే నీకు? మా నాన్న అనుమానించే అంత చెడ్డోడేం కాదు. ఆయనకు తెలుసు ఎవరికి ఎంత వంచాలి, ఎవరికి ఎంత ఇవ్వాలా అనేది. దీని గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకోపో. నా పని నేను చేసుకుంటా. ఎప్పుడు మన ఆస్తి మనకు వచ్చినప్పుడు. నిన్ను చేసుకున్న పాపానికి నేనంటే భరిస్తా. రేపు మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చి నీ ఆస్తి ఏదంటే ఏం చెప్తావు? మొత్తం అన్న వాళ్ళకే ఇచ్చి నువ్వేం బిక్తున్నావు అంటే ఏం సమాధానం చెప్తావు వాళ్ళకి? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, అడగందే నాన్న అయినా ఆస్తి ఇవ్వడు. కొంచెం అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించు. కొన్ని అనివార్య కారణాల వల్ల తండ్రి పాత్రని మార్చడమైనది. నానా, అరే నాన్న ఆగు. నాన్న ఎటు పోతున్నావు? ఆగు. అరే నేను ఆపకరా, నేను పోతలే. అరే ఆగు నాన్న. ఆగు నాన్న, ఎటు పోతున్నావు నువ్వు? అరే నీ దగ్గర ఉండి వీన్ని ఇబ్బంది పెట్టలేను, వీని దగ్గర ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేను. నా జాబ్ మీద మీ ఇద్దరికి హక్కు ఉండొచ్చు, కానీ నాకు వచ్చే పెన్షన్ మీద నాకు మాత్రమే హక్కు ఉందిరా. మీ ఇద్దరికి ఎవ్వరికి హక్కు లేదు. అరే ఎవ్వరిని అడిగినా కూడా తండ్రికున్న భూముల మీద, తండ్రికున్న జాబ్ మీద కొడుకులకు హక్కు ఉంటుంది అంటారు, కానీ తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఎవ్వరికి హక్కు ఉండదురా. ఆ పెన్షన్ సచ్చేదాకా నేనే తీసుకుంటా, నేనే ఒంటరిగుంటా. జర నన్ను ప్రశాంతంగా ఉండనిరా. అది కాదు నాన్న. నాన్న ఆగు నాన్న. నాన్న ఇదేందయ్యా, ఒకటనుకుంటే ఒకటైంది. మొత్తం నువ్వేమట్టే అయింది. నువ్వేమట్టే మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండు. అగో నేనేం చేసినా? నేనేదో మన మంచి కోసమే అని అట్లా మాట్లాడినా, దానికి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడని నాకేం తెలుసు? మీ నాన్న అయితే గిట్లనే చేస్తావానే? ఉంచుకున్న దాన్ని కొట్టినో, చేసుకున్న దాన్ని కొట్టినో, ఎంత కాదనుకున్నా ఆయన కన్న తండ్రి. ఇప్పుడు మన ఇద్దరం చేయబట్టి ఇంతకెళ్ళి వెళ్ళిపోయాడు. ఏడికి ఏంటో తెలియదు. మనం తప్పు చేసినామే రజని. ఏమైందే? మొత్తం నువ్వు చెప్పినట్టే చేసిన. ఇప్పుడు మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు? ఒక పని చేద్దాం. ఏంటిది? నువ్వు ఉద్యోగం ఇచ్చినావు కదా, అది చాలు. నువ్వు మాతో నచ్చి మాతో ఉండు అంతే నాన్న, ప్లీజ్ అని చెప్పి ఇంటికి తెచ్చుకుందాం. ఏందే నీకు పిచ్చి గిట్ట లేచిందా? అట్లా చేస్తే మనకేం లాభమే? ఉన్న ఆస్తి పెన్షన్ పైసలు కూడా మా అన్ననే తీసుకుంటాడు. ఏహే అని చెప్పాను ఫస్ట్. మనమే ఫస్ట్ వెళ్ళి మీ నాన్నని తీసుకొచ్చుకున్నాం అనుకో, మీ నాన్న ఏమనుకుంటాడు? నా చిన్న కొడుకు మంచోడు, మంచిగా చూసుకుంటుండు. నేను ఇంట్లోకి వెళ్ళినాక నా పెద్ద కొడుకు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు, నాతో మాట్లాడలేదు అని అనుకుంటాడు. ఇది ఒక్క రీజన్ చాలదా ఆస్తి మొత్తం మనకు రావడానికి? రేపు ఎక్కడైనా పంచాయతీ పెట్టినా మన దిక్కే న్యాయం ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి తండ్రి పోయినాక కొడుకు తీసుకొచ్చుకొని ఏం స్వార్థం లేకుండా, ఏం ఆశించకుండా మంచిగా చూసుకుంటా అని మనల్నే అంటారు. అగో ఎటు పోతున్నావు? ఇలా వాళ్ళిద్దరు పొలాలు దున్నుడు ఉన్నది కదా, అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు టైంకి దున్నకపోతే ఏమంటారు చెప్పు? నువ్వేం టెన్షన్ పడకే. నేను ఆల్రెడీ వాళ్ళకు చెప్పి పెట్టినా, ఇంటికి వచ్చి పైసలు తీసుకోమని చెప్పిన. వాళ్ళ అత్తే వాళ్ళకు పైసలు
కన్న తండ్రి ఇంట లేకుంటే నాకేం మనసు పడుతుంది చెప్పు. రోజు ఉండి ఉండి ఒకసారి ఆయన లేకపోయేసరికి ఇల్లంతా చిన్నపోయినట్టుందే. ఆయన ఏడున్నా సరే ఆయన కాలు మొక్కని నేను తీసుకొచ్చుకుంటా. ఎటు పోయిందో ఏమో లేదో ఒకటి చేసినావు. అక్కడ ఉన్నట్టున్నాడు. నానా మావయ్య నానా నానా నన్ను క్షమించే, అనవసరంగా నిన్ను బాధ పెట్టినా. నువ్వు ఇట్లా బయటకు వచ్చి ఉంటే నన్ను అమ్మ క్షమించదు నానా. నువ్వు ఇంటికి వచ్చి మాతో పాటు నీ ఇష్టం వచ్చినట్టుండే. నీకు దండం పెడతా, ఇంటికి రాయే. అవును మామయ్య, మీరు పోయినప్పటి నుంచి పవన్ అసలు అన్నం కూడా తినలే, చాలా నరకం అనుభవించిండు. మీ కొడుకు కోసం కాకపోయినా ఈ కొడుల కోసమైనా రండి, మొత్తం మా ఇంట్లోనే ఉండండి, వాళ్ళ ఇంటికి కూడా పోకండి. మిమ్మల్ని మేము మంచిగా చూసుకుంటాం. ఇప్పుడు మేము బ్రతుకుతున్నామంటే పవన్కి మీరు ఇచ్చిన జాబ్ వల్లే కదా మామయ్య. బాపు మంచిగా ఉన్నావానే? ఎటువైనవే నువ్వు? ఇట్లా చెప్పక చేయకపోతే ఏమన్నట్టే. మా మీద ఏమన్నా కోపం ఉంటే 2 దెబ్బలు కొడితే అయిపోగా మేము పడకపోదువా? నువ్వేనప్పటి నుంచి మాకు ఏం మనసున పడతలేదు. సరే ఇంటికి వదందా. మావయ్య ఏంది ఇక్కడ నిల్చున్నావు? దా ఇంట్లోకి పోదాం. దా బాపు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు. కన్న తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోతే ఒక్క రోజన్నా వెతికిర్రా? మేం కష్టపడి వెతుక్కొస్తే మీరు మాటలు కొట్టేస్తారా? మామయ్య ఇగో, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు, మనం ఇంట్లోకి వదందా. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆయన బండి తీసుకొని మావయ్యని వెతకడానికి పోతాడని తెలుసు కదా, మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? అసలు పోతా కదా తెలవడానికి. అరే అంజలి, ఇప్పుడు ఎవరు తీసుకొస్తేంద్రా? నానైతే వచ్చింది కదా. నానా ఇంటికి వదందా, అన్నం తినే. మామయ్య మీ ఇంటికి రావద్దనుకుంటుండు. అవును, మీరు ఇన్న నిజమే, మామయ్య మీ ఇంటికి రాడు. ఎందుకంటే ఆయన మీ ఇద్దరి మీద కోపంతో ఉన్నాడు. మీ ఇంటికి రానే రాడు. మామయ్య మనం పోదాం రండి. అన్నా అమ్మో అమ్మో అమ్మో, పిట్ట కొంచెం కూతగనం అంటే ఏమో అనుకున్నా గానీ దాన్ని చూస్తేనే అర్థమైంది. పోరు చూస్తే చిన్నగానే ఉంది కానీ దాని తెలివి చూడు ఎంత పెద్దగా ఉందో. మనకంటే ముందుగానే మామయ్యని ఇంటికి తీసుకొచ్చుకొని ప్రేమ ఉన్నట్టు నటించి భూములు ఆస్తులు పెన్షన్ సగం దొబ్బి తిందామని చూస్తుంది. ఇంకా పైగా బోనస్ గా మనల్ని చెడ్డోళ్ళని చేద్దామని గట్టిగా అనుకుంటాంది. అది హుషారైతే నేను దానికంటే డబ్బులు హుషారే. ఇప్పుడు చూడు దాన్ని ఏం చేస్తాను. ఇప్పుడు వస్తుంది ఇంకే. ఆగో, మళ్ళేమో దొంగ నాటలు ఆడడానికి వస్తురుగా ఇద్దరు. బాపు ఇదెక్కడ న్యాయమే? మా పైసలు మేము అడగడానికి వచ్చినాం. ఇలా దొంగ నాటకాలు ఏమున్నాయి? మీ పైసలా? మీ పైసలు ఎక్కడి? చదువుకోర్రి. మీ అంతా నేను చదువుకోలేదు కదా, లేకుంటే చదువు వినిపిత్తు మీకు. ఏంది 7 లక్షలా? 7 లక్షలు మీకు మేము ఎందుకు ఇవ్వాలి? అయ్యో 7 లక్షలు ఇవ్వకుండా తీరా, మిత్తితో కలిపి 10 లక్షలు ఇయ్యి. ఏంది 10 లక్షలా? అవును. ఆ రోజు నాన్న రిటైర్ అయినప్పుడు నాన్న నౌకరు నీకు పెట్టియాలంటే 7 లక్షల రూపాయలు అడిగిరు. నేను కష్టపడ్డ పైసలు 5 లక్షలను బయటికి వెళ్ళి 2 లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టినా. ఇప్పటికి కూడా మిత్తి కడుతూనే ఉన్నా. ఇన్ని రోజులు ఈ ముచ్చట నీకు చెప్పలేదురా, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు అని. కానీ ఇలా నువ్వెవరో నేనేవాళ్ళు అన్నట్టు మాట్లాడినవి చూసినావా? ఆ 7 లక్షలను మిత్తి 3 లక్షలు 10 లక్షలు దారితేనే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా నేను. అవునరా చిన్నోడా, వాడు కష్టపడే డబ్బులన్నీ నీకోసమే దారపోసిండు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పిస్తా నేనే చెప్పిన. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఉన్నదిరా, నువ్వు ఎట్లా ఇవ్వాలరా పైసలు. ఏంది బాబు ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తానే? ఏంది ఇప్పుడు ఏం సప్పుడు చేస్తలేవు? మందిని ముంచుకుంటుండడానికైతే ఇగరం బాగా వస్తుంది, పైసలు కట్టడానికైతే రాదు. నువ్వు అట్లాగే నెల రోజులు టైం ఇస్తున్నా. నెల రోజులలో 10 లక్షలు నా 10 లక్షలు నాకు ఇస్తేనే మంచిగా ఉంటది. లేకుంటే 10 మందిలో పెట్టి మీ ఇజ్జత్ మనది ఇస్తా. 7 గంట ఆడుకోతా చెప్తున్నా. పోదాం. బాగా గౌరవం చెప్తూ ఊకున్నా కొద్ది. నీ మాట ఇన్నందుకు నా చెప్పుతో నేను టపటప 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 కొట్టుకోవాలి. అరే ఆమెమన్నారా నిన్ను? నీకు తెలియదు నాన్న, ఇది నా అన్న మీదకే ఉసగొల్పింది. అగో, నేనేమన్నా నా కోసం అన్నా? మన ఇద్దరి కోసమే అన్నా కదా. నిజంగా స్వార్థంగా ఆలోచించుంటే నేను పెళ్లి చేసుకున్నానే కాదు ఫస్ట్. చల్ నువ్వు మళ్ళా మాట్లాడకే, నాకు తిక్కలేస్తుంది మళ్ళా.
నానా ఇప్పుడు ఏం చేద్దామంటావే? అరే నేను 3 ఎకరాల భూమిని చెరెకరన్నర ఇస్తాను కదా, ఎకరాను 10 లక్షలు, మొత్తం 30 లక్షలు అవుతాను కదా. నువ్వు 10 లక్షల కింద ఒక ఎకరం భూమి వానికి ఇంకో 20 గుంటలు ఉంచుకో బిడ్డ, పంచాయతీ విడిచిపోతుంది. అగో గట్లెట్లుంటది? ఇవాళ ఎకరానికి 10 లక్షలు ఉంది, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే దానికి డబ్బులు అవుతుంది, అప్పుడు మేమే లాస్ అవుతాం కదా. సరే బిడ్డ, నేను చెప్పాలనుకునే చెప్పిన, ఇక మీ ఇష్టం మరి. ఇగో పవన్, నాన్న చెప్పినట్టు చేసేవా ఇంత? అట్లా చేస్తే మనమే లాస్ అవుతాం. ఆ భూమి మన పిల్లల కోసం అవుతుంది, దాన్ని మనం అమ్ముకోవద్దు. నేను వేరే ఏమైనా సొల్యూషన్ ఆలోచిస్తా. భూమి నమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టే. అబ్బో ఎడ్డోని అనుకున్నా కానీ నీకు తెలివి బాగానే ఉన్నది. మరే ఏమనుకున్నావే, నా తెలివి కూడా నా కలర్ లెక్కనే ఉంటది కానీ కనిపించదు. అదేంది? సరే కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటావు? ఇంకేం చేస్తాడు, మా తమ్ముడు ఆఖరికి వచ్చి అన్నా తప్పైందే, గన్ని పైసలు లాతోని కాదే, ఈ కాడి నువ్వు ఎట్లా చెప్తే గట్టలే ఇంటనే అని కాలబేరానికి వస్తాడు. ఇగో నువ్వైతే అస్సలు గరగకు, సరేనా? పిచ్చిదానా, నేనెందుకు గరుగుతానే, వాళ్ళైతే రాని, వాళ్ళ సంగతి చెప్తా గాని దా. చూసినావా, పిల్లి కూనలు కత్తారు. మన తప్పుంటే పాప జోరు మీద ఉంటుంది. ఇప్పుడు చల్ల పడ్డరు. దారి అన్న మాది తప్పైంది. ఇన్ని రోజులు నేను నా భార్య మీ పైన ఏదో ఆవేశంలో ఒరినాం, కానీ ఇప్పుడు మా తప్పు తెలుసుకున్నాం. నన్ను క్షమించన్నా. అన్న మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇప్పటి నుండి నువ్వు ఏది చెప్తే గది చేస్తామన్నా. నా జీతంలోకి వెళ్ళి సగం పైసలు నువ్వే తీసుకో, నాన్న పెన్షన్ కూడా మొత్తం నువ్వే తీసుకో అని అంటామనుకున్నావా? ఇదిగో నీకు రావాల్సిన 10 లక్షల చెక్. ఏంటి బావగారు, 10కి 10కి నా తమ్ముడు నా దగ్గరకు వచ్చి అడుక్కునేవాడు, ఇప్పుడు సడన్ గా 10 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయా అని అనుకుంటున్నావా? అడిగే మీకే ఎంత రుబాబు ఉంటే ఇచ్చే మాకెంత రుబాబు ఉండాలి. ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోండి. వెళ్దాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పెన్షన్ డబ్బులకి వెళ్ళి 1 రూపాయి వదిలిపెట్టాను, భూమిలోకి వెళ్ళి 1 గజం కూడా వదిలిపెట్టాను. అసలు ఏందయ్యా ఇది? మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, మనం ఏదనుకున్నా అదంతా బెడిసి కొడుతుంది. ఏంది వాళ్ళు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మనల్ని బతిలాడుతారు అనుకుంటే కాళ్ళర్ ఎగరేసుకొని వచ్చి చెక్కు తీసి ముఖం మీద వారెత్తుంది. ఏంది అసలు 10 లక్షల చెక్కు దాని దగ్గర ఎక్కడిది? ఇంకా అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయంటావు? అసలు నాకేం అర్థమైతలే, అంత పిచ్చిలెత్తుంది. అరే సంపదే. అన్న అంత మంచిదే, గిట్ల వచ్చినాయండి కూర్చో. ఏం లేదురా, కొత్తగా ఇల్లు కొనుక్కున్నా. ఇగో ఎల్లుండి గృహప్రవేశం ఉన్నది, మీరు తప్పకుండా రావాలి. సరే అన్న. అదేందన్నా, మొన్నటిదాకా అప్పులున్నాయి అన్నావు కదా, సడన్ గా ఇల్లు ఎట్లా కొన్నావు? ఏం లేదురా, మా నాన్న గవర్నమెంట్ జాబర్ కదా, మొన్న రిటైర్డ్ అయ్యిండు. నాన్నకు ఒక 40 లక్షలు వచ్చినాయి, నా దగ్గర ఒక 10 లక్షలు ఉండే, అవి మొత్తంగా కలిపి 50 లక్షలతో ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఇక ఎల్లుండి గృహప్రవేశం. అంటే గవర్నమెంట్ నౌకరు ఉన్న వాళ్ళకు రిటైర్మెంట్ అయితే పైసలు వస్తాయా అన్న? వస్తాయి, ఎందుకు రావురా? వాళ్ళు పని చేసేటప్పుడు ప్రతి నెల కొంత కట్ అవుతుంది, ఆ కట్ అయినాయే రిటైర్ అయిన తర్వాత ఒకటేసారి అకౌంట్లో వేసి ఇప్పిస్తారు. అట్లనే 40 లక్షలు వచ్చినాయి. మా నాన్నది గవర్నమెంట్ నౌకరే కదా, నీకు తెలియనట్టు చేస్తున్నావు ఏంద్రా? నాకు బయట పనులు ఉన్నాయి. సరే నేను వెళ్ళొస్తా. చెల్లె మీరు ఇద్దరు రండి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణం! చూసినావా, రిటైర్మెంట్ అయినాక పైసలు వస్తాయి అనే విషయాన్ని కూడా మీ అయ్యి ఇప్పటి వరకు మనకు చెప్పలే. అంటే ఇదంతా వాళ్ళు కావాలనే చేసింది కదా. ఇవాళ నీ మరదలు తీసుకొని 10 లక్షల చెక్కు తీసుకొచ్చి నీ ముఖం మీద వారేసింది చూడు, ఆ డబ్బులు కూడా అవే అన్నట్టు. అమ్మా, నిన్ను చదివితే ఆ జాబ్ నీకెక్కడ పెట్టాల్సి వస్తుందో అని మీ అయ్య నిన్ను చదివియలే. రిటైర్మెంట్ అయినాక కూడా పైసలు వస్తాయి అనే విషయాన్ని మనకి ఇప్పటి వరకు చెప్పలే. అంటే మీ అయ్య ఎంత తెలివికల్లాడు, ఆయనకు నిజంగా చేతులు ఎత్తి మొక్కాలే. దేవుడు, ఇంకేం నిలబడి చూస్తున్నావు, పోయి అడుగుపా నాడు. ఊకున్న కొద్ది బాగా నాటకాలు చెప్తారు, రిటైర్మెంట్ పైసలు వచ్చినాయని కూడా చెప్తారు, మరి అందరు కలిసి నాటకాలు ఆడతారు. అబ్బో చిన్నది తక్కువ కాదు, అది సూట్ తగ్గించాల్సింది కానీ దాని జిత్తులు పెద్దయి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనకయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఆయన మా నాన్ననే. ఎందుకు? సంపతన్న,
నేను నీ చెల్లెనే. నువ్వీన చెల్లవేంది? అసలు ఎవరు నువ్వు, ఎవరు లక్కుని వచ్చినావు? ఒకసారి మంచిగా కనుకో. నేను వచ్చింది కనకయ్య వాళ్ళ ఇంటికే. కనకయ్యకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు సంపత్. అదృష్టం ఏంటిదంటే సంపత్ అన్న నేను ఒక తల్లి పిల్లలమే. ఏంది మామయ్య ఇది? మీకు ఇద్దరే కొడుకులు, మళ్ళీ ఏమెక్కని చూడబడ్డది? ఏ ఊడిపడ్డది గీడిపడ్డది అన్న అనుకో గుద్దుతా. మళ్ళా ఏమనుకుంటానో మాటలు మంచిగా రాని. అవును అంతేగా మరి. ఇన్ని రోజులు ఏడవేను, ఇప్పుడు సడన్ గా చూడిపడ్డావు. కనకే బిడ్డను ఎల్లే బిడ్డను అని మాట్లాడుతున్నావు. ఇక్కడ మేమే కొట్టుకు సత్తున్నాం అంటే మధ్యలో బోనస్ లెక్క నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఏమంటావయ్యా? అబ్బో ఆపమ్మ పెద్ద గొడలా. నువ్వు అది కలిసి మా బాపుని ఎన్ని 30 తిప్పలు పెట్టిరో ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుని మా బాపు నాతో బాధపడ్డాడు. మౌనిక నువ్వు ఆగు బిడ్డ. ఇగో రజని, అంజలి, మీకు తెలియని విషయం ఒకటి చెప్తా వినుంటే. సంపద పుట్టినాక 5 ఏళ్ళకే మౌనిక పుట్టింది. ఆ విషయం వీళ్ళ అమ్మకు నాకు తప్ప ఎవరికి తెలియదు బిడ్డ. 3 సంవత్సరాల క్రితం మా ఆఫీసులో పనిచేసి ఒక మంచి అబ్బాయికి మౌనికనిచ్చి పెళ్లి చేసిన. నా మీద గౌరవం కొద్ది కట్నం కూడా అడగలే ఆయన. కానీ చాలా రోజులు అయింది కదా, మరి కట్నం కావాలి కదా అని ఇప్పుడు వచ్చింది. అవి అంటే ఇప్పుడు ఈవిడ గారికి కట్నం పైసలు నా మొగుడు ఇయ్యాలనా ఏంది? అమ్మో ఇదెక్కల్లోరా బాబు, నాతోనైతే కాదు. అట్లా కాదు బిడ్డ, ఒక సంపదే కాదు ఆమెను కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరు తల్లులు వేరైన తండ్రిని ఒక్కనే కదా. నాది ఏది ఉన్నా కూడా సిరిసగా మనసుకోవాలి కదా బిడ్డ. అగో అదేంది మామయ్య, ఆమె ఏమన్నా ఈలమ్మ కుట్టిందా? ఆలమ్మ కుట్టింది కదా, ఆయన్నే పెట్టుకోమను. అబ్బా అవునా, ఆస్తులు పంచుకునేటప్పుడు వీళ్ళు అన్నదమ్ములు తోడపుట్టిన వాళ్ళని గుర్తుకొచ్చింది. అదే అప్పులను కట్నాలు అడిగేసరికి మాత్రం అన్నదమ్ములు కాదని గుర్తుకొస్తుందా? అగో అదేంది, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కాబట్టి మేము పంచుకున్నాం. ఇవాళ నువ్వొచ్చి నువ్వు అడుగుతున్నావు, నీకు ఇస్తాం, రేపు ఇంకెవరన్నా వస్తారు, వాళ్ళు అడుగుతా కూడా వాళ్ళకి అన్నా. ఇక అట్లిచ్చుకుంటా పోతే మాకేం మిగులుతుంది? అబ్బో పెద్ద కోడలా, నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దానివి. తువ్వాళ్ళ చెప్పు పెట్టి కొట్టినట్టు కొడతావు, మందిలా మంచిగా ఉంటావు, ముంచుడైతే బరాబర్ ముంచుతావు. ఇగో సపరేట్ ఉండు, మళ్ళా నేనేమన్నా అంటే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అరే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 15 లక్షలు వచ్చినాయిరా. అందుకే 5 లక్షలు పెట్టి నేను పెళ్లి చేసిన. ఇంకో 10 లక్షలు బ్యాంకులో దాచుకున్నారా. ఆ రోజు మీకు ఇప్పుడు ఇచ్చిన చెక్కు 10 లక్షలేరా. కొడుకులకు అన్ని చెప్పొచ్చు కానీ దాచుకున్న పైసలు చెప్పొద్దని ఒక పెద్ద మనిషి ద్వారా తెలుసుకున్నారా. అది మీకు ఎట్లా తెలిసిందో ఏమో. నేను కూడా మీ ఆఫీసే కదా నాన్న. అక్కడ అడిగితే మీ దోస్తులు చెప్పిర్రు నీ పేరు మీద 10 లక్షలు డిపాజిట్ చేసుకున్నావు అని చెప్పేసి. అందుకే నీ పేరు మీద ఉన్న 10 లక్షల చెక్కుని వీళ్ళని భయపెట్టడానికి వీళ్ళ ముఖం మీద కొట్టేసిన. అంటే గీ 10 లక్షలు ముచ్చిన గీని కూడా తెలియదన్నమాట. నీ తెలియకుండా దొంగతనంగా పైసలు తీసుకొచ్చిన మొక్కను పెట్టినావురా. పెద్ద దొంగ ఉన్నవరా నువ్వు. గట్లట్లా తీస్తావురా నాన్న తెలియకుండా. అంటే నువ్వు నాకు పైసలు ఇయ్యాలంటేరా, చక్కగా నా పైసలు నాకు వారే. ఏంది బాపు, ఆ 10 లక్షలు నాకు ఇయ్యవా నువ్వు? చెప్పు. అరే పిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడదాకా తండ్రి డబ్బు మీద హక్కు ఉంటుందిరా. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలు కన్నాక వాళ్ళ సంపాదించుకున్నప్పుడు తండ్రి డబ్బు మీద హక్కు ఉండదురా. కాబట్టి ఆ 10 లక్షలు మీరు మర్చిపోర్రా. సరే ఎట్లా పైసలు మా ఇద్దరికి ఇవ్వవు కాబట్టి మౌనికకి కట్నం కింద ఇచ్చాయి. మిగతాది ఏమైనా ఉంటే మీ ఇద్దరికి చేసరగా మంచి. అర్థమైందా? ఎట్లాగా పైసలు ఉన్న విషయం మాకు తెలియదు కాబట్టి లేవనే అనుకుంటాం. అగో అట్లెట్లుంటది? మా బాబు పైసలు ఇచ్చినా నేను తీసుకోను. మా బాబు బాధ్యత లెక్కల పెళ్లి చేసిండు, కట్నం ఇచ్చే బాధ్యత వీళ్ళిద్దరే తీసుకుంటా. ఇక 10 లక్షలు ముచ్చటంటవా? ఆయన ఉన్న రోజులు ఆయన ఉంచుకుంటాడు, తర్వాత మీరే కదా పంచుకునేది. అబ్బబ్బా ఏమన్నా తెలివా మీ అయ్యా కూతుర్లది? ఎటువెట్టు మా జేబులకు వెళ్ళే పైసలు ఇవ్వాలి అంతే కదా. మొన్న 7 లక్షలకు మునిగినాం, మిత్తి 3 లక్షలకు మునిగినాం, మొత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు ఈవిడ గారికి కట్నం కూడా మేము అయ్యన్నా దండం పెట్టాలయ్యా మీ అయ్యా కూతుర్లకి. మమ్మల్ని ఉండుమంటరా సావమంటరా? బాపు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసిన. నీకొక్కనికి సంపాదనకి ఇబ్బంది అవుతుందంటే నా బడి పని చేసి పనికైనా అసంటిది ఇవాళ నేను నీకు బరువు అయిపోయినా కదా. మంచి గుణపాఠం చెప్పినవే. ఇగో బాపు చాయ్ తాగు. బిడ్డ నేను తాగిన. అబ్బా ఎన్ని రోజులు బిడ్డ చాయదాక. ఇంట్లో గొడవలకే టైం సరిపోతుంది. ఈ అన్నం పెట్టుడు చాయ్ పోసడానికి టైం ఎటు ఉంటుంది. కొడుకులు ఉన్నా కూడా బిడ్డలు ఉండాలి బిడ్డ, తల్లిదండ్రులు కట్టం చూసుకోవటానికి.
కొడుకులు తలకొరు పెట్టండి తప్ప దేని పనికిరారా. నువ్వేం బాధపడకే బాపు. అందుకే ఆ కట్నం పైసల గురించి కూడా నేను ఇబ్బంది పెట్టలే. వాళ్ళే ఇస్తారు, వాళ్ళు ఇచ్చేదాకా పోను. ఒకవేళ ఇయ్యకపోతే సచ్చేదాకా పోను. వాళ్ళని ఇచ్చేటట్టే చూస్తా. వాళ్ళదే కదా బరువు బాధ్యత, నాకేంది. ఆ 10 లక్షలు కూడా నీకు ఇచ్చడం బిడ్డ. కానీ ఆ పైసలు నీకు ఇచ్చినాక పిల్లల్ని ఇంట్లోకెళ్ళి గెంటెత్తే నా పరిస్థితి ఏంది? ఇక మనస్తత్వం కూడా ఇప్పుడు అర్థమవుతుంది బిడ్డ. అందుకే అవి ఆపిన. అమ్మో మీ నాన్న చూడు, ఆయన పైసలేమో ఆయన ఉంచుకుంటాడంట, ఆయన బాధ్యతలేమో మీకు ఇస్తాడంట. భలే ఉన్నాడు. ఏమన్నా అడిగితే మీకు జాబ్ ఇయ్యలేదా, పెన్షన్ ఇయ్యలేదా అంటాడు. ఆ జాబ్ పెన్షన్ తోని మన ఖర్చులు ఏం వెళ్తాయి చెప్పు. ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? ఇప్పుడు ఏం చేద్దామో గజ్జెప్పు. ఇంతకు ముందు మీ నాన్న విషయంలో మీ అన్న మీ వదిన మనకు శత్రువు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఒకటే కాబట్టి మీ నాన్నే మన శత్రువు. దానికి తోడు మీ చెల్లొక తయారైంది. అందుకే మన ఇద్దరం ముందు వాళ్ళిద్దరు కలిస్తే ఇవేవి ఉండవు. ఏమంటావు? అంతే అంటావా? అంతే. ఇద్దరు కలిసి కొట్టే చప్పట్ల కంటే నలుగురు కలిసి కొట్టే చప్పట్ల శబ్దమే ఎక్కువ. అందుకే మీ వదిన గారు కోదంపా మనం. సరేపా. ఏందుల్లా మళ్ళా గాలి మా మొక్కన మళ్ళింది. ఇప్పుడు మమ్మల్ని చూసి నవ్వడానికి వచ్చిరా, లేకపోతే మిమ్మల్ని చూసి మమ్మల్ని నవ్వమంటారా? మీరు ఎట్లా అంటే గట్నే చెప్పుర్రి. కాదక్క, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు మీతో నిలబెట్టుకోవడానికి రాలేదు, మనం కలిసి మాట్లాడుకునే టైం వచ్చింది. ఏంది మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేసినవా ఏంది? అసలే నీ ప్లాన్ కు ఆస్కార్ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. కాదక్క, ఇన్ని రోజులు అంటే మన ఇద్దరికి గొడవ అయింది. ఇప్పుడు మౌనికి వచ్చింది. అదే మన ఇద్దరం కలిసి మనకు పంపించినాం అనుకో, మనకే బాధ ఉండదు. లేదంటే అమ్మ మన ఇద్దరు గొడవని అవకాశంగా తీసుకొని ఆస్తంతా ఆమెని పట్టుకోపోతే మనకి చిప్పకూడే కదా గతి. హే నువ్వు ఆగు. అట్లాగే. సరేరా బుజ్జి, ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఏం లేదు బావా, ఫస్ట్ మౌనికకి ఎంత కట్నం ఇవ్వాలో తెలుసుకొని మీరు సగం మేము సగం ఇచ్చేసి ఆమెకి ఇచ్చి పంపించేద్దాం. ఆ తర్వాత ఎంత ఆస్తుంటే సగం మీది సగం మాదే కదా. గట్టెట్లుంటదిరా, మీరు మాకు 10 లక్షలు ఇచ్చేది ఉంది కదా, అందులోకెళ్ళి కట్న పైసలు కడి చేసుకోర్రి. ఇప్పుడు అంటే మా దగ్గర పైసలు వెళ్ళాయిరా. సరే, నేను కూడా మా ఇంట్లోకి వెళ్ళి కొన్ని పైసలు తెస్తా. ఎందుకంటే ఇంత చిన్న అమౌంట్ ఇవ్వకపోతే రేపు ఆ 3 ఎకరాలు 3 కోట్లు కావచ్చు, దాన్ని మనం మిస్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకే ఫస్టే ఆమెకి ఎంత కట్నం ఇవ్వాలో మన అందరం కూర్చొని మాట్లాడదాం. ఆ తర్వాత మీ నాన్నని పిలిచి తర్వాత చిక్కులు చికాకులు ఏం పెట్టద్దు అని అగ్రిమెంట్ రాసుకుందాం. ఆ తర్వాత కట్నం పైసలు ఇద్దాం. అవును, ఏదున్నా ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. లేదంటే ఇంకొన్ని రోజులకు మళ్ళీ నీ లెక్కలెత్తాడు. మౌనికను కట్నం ఇచ్చి పంపించిన తర్వాత ఏదున్నా శిరసంగం పంచుకుందాం. ఏమంటావు? మళ్ళేమైంది? అందరినీ పంచాయతీ భలే కూసబెట్టిరు గాని నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని నానా ప్రయత్నాలు చేస్తారు. సరే చెప్పుర్రు ఏందో ముచ్చట. చెప్పే లేదు ఏం లేదు. నీకెంత కట్నం పైసలు కావాలో చెప్పు. అంజలి నేను శిరసంగం నేనికి ఇచ్చేస్తాం, చక్కగా వెళ్ళిపో. అబ్బా మంచి బుద్ధి వచ్చింది. ఇయ్యిర్రి నేను కూడా పోతా. నా మొగుడు నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. ఎట్లున్నాడో ఏమో. బాపు, అప్పుడు చెల్లెకు ఎంత కట్నం మొత్తాన్ని మాట్లాడుకున్నావో చెప్పు, మరే మేము ఇస్తాం. 8 లక్షలు బిడ్డ. సరే, ఒక 2 రోజులు ఆగు. 5 లక్షలు ఏవో నీకు ఇచ్చేస్తా. ఆ తర్వాత మరుక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి ఈ ఆస్తికి ఈ ఇంటికి పెన్షన్ తో నీకేం సంబంధం ఉండద్దు. అర్థమైందా? నా పైసలు నా మొక్కన వారితే నేను వెళ్ళిపోతా. అవు బిడ్డ, మీ దగ్గర గన్ని పైసలు ఎక్కడిరా? ఏం చేయమంటావు? ఎలాగో నా పిల్లకి మీరు కట్నం ఇయ్యకన్నారు కదా, ఆ కట్నం పైసలు ఎట్లయినా పనికత్తి అని చెప్పి మా నాన్న దాచిపెట్టమని చెప్పిన, అవే తీసుకొచ్చి ఇస్తా. చాలా మంచి ముచ్చట చెప్పిన బిడ్డ. ఆడబిడ్డకు సాయం చేస్తే మీకు మస్తు పుణ్యం దక్కుద్ది. మా అత్తది పుణ్యం. ఇక మామయ్య వీళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి కదా, ఈమెకు 4 లక్షలు ఇస్తున్నాం. ఈ 4 లక్షలు కట్ చెప్తే వాళ్ళకి 6 లక్షలు ఇచ్చేది ఉంటది. ఇది నువ్వు గుర్తు పెట్టుకో. అర్థమైందా? నువ్వైతే మా లెక్క అసలే మర్చిపోవు కదా. అగో అట్లా మర్చిపోతాం వదినే. అదేమన్నా రూపాయ 2 రూపాయల మర్చిపోనికి 4 లక్షలు ఇచ్చినప్పుడు ఎట్లా మర్చిపోతాం? నా మొగుడు నీకు ఇచ్చి ఎట్లా మర్చిపోయిండు గట్లనే. అరే మళ్ళీ బిడ్డలు ఎట్లాగో 2 రోజులు టైం అయితే అడిగారు కదా, ఆ 2 రోజులు అయినాక దాని 8 లక్షలు దానికి ఇస్తే అది పోతుంది. ఆ తర్వాత మీకు మంచి ఆస్తి పంచుతా. ఎందుకు దూరపడతారు? ఇగో మామయ్య, ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు. మళ్ళీ ఈమె కట్నం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచో బిడ్డల నుంచి ఇక్కడి నుంచో కొడుకుల నుంచి దానికి లగ్గం చేయాలా, ఇంకెక్కడ భూమి ఇవ్వాలంటే మాతోని కాదు. ఏదున్నా ఇప్పుడు ఓడగొట్టు. ఇగో బాపు, 2 రోజుల తర్వాత మళ్ళీ ఈయనే కలుద్దాం. దాని పైసలు దానికి ఇచ్చి ఇంటికెళ్ళి పంపించేద్దాం. సరేనా?
రావే పోదాం. ఇదిగో మంచిగా చూసుకో, ఇలా అయితే లెక్క పెట్టుకో ఇంట్లో కూర్చొని. అంతేగాని మందు తాకింది వేదాకిందంటే మాత్రం నేను ఊరుకోను, అర్థమైందా? అయ్యో 8 లక్షలు ఇచ్చిన కాడ 80 రూపాయలు 800 తక్కువైనా నేను ఏమనుకుంటి. ఇగో మామయ్య, ఆమెకు పైసలు ఇచ్చినాం, పైసలు ఇచ్చినట్టు దీని మీద ఓ సంతకం పెట్టమనండి. మళ్ళీ ఈ పైసలు తీసుకుపోయి ఇంకో 4 రోజులకు వచ్చి నాకు కట్నం పైసలు కావాలి నాయనకి ఇది అని అంటే అప్పుడు మేము ఎక్కడ పోవాలి? అవును మామయ్య, అక్కన నిజమే, మాకేం సంబంధం లేకుండా ఉంటది. అట్లానే ఆ 3 ఎకరాలు పెన్షన్ గురించి కూడా రేపు తేల్చుకుందాం. సరే బిడ్డ, మీరు ఎట్లా గట్లే చేద్దండి. కనకాయ ఉన్నాడా ఇంట్లో? ఓ ఇంట్లోనే ఉన్నారా? మళ్ళీ ఇల్లేవలే. ఏమో నాకేం తెలుసు, మళ్ళొక్క విత్తనం మొక్కై చెట్టై షర్ట్ వేసుకొని వచ్చినట్టుంది గాని. సిరిసిల్ల కరెంట్ ఆఫీస్ లా ఏగా పనిచేసింది మీరేనా? మీకు రాజయ్య తెలుసు కదా? రాజయ్య తెలుసు. ఏమైంది ఆయనకు? ఆయనకి ఏం కాలే, ఆయన 30 లక్షల లోన్ తీసుకున్నాడు, దానికి షూరిటీ మీరే పెట్టిర్రు. ఇప్పుడు ఆయన దేశం విడిచిపెట్టి పోయిండు. ఆ 30 లక్షలు ఇప్పుడు మీరు కట్టాలి, లేకపోతే చీటింగ్ కేసులో మిమ్మల్ని లోపలేయాల్సి వస్తుంది. లేదు సార్, రాజయ్య అటువంటివాడు కాదు. మీరు ఎక్కడో పొరపాటు పడతారు. వాడు ఉన్న ప్రాణ స్నేహితుడు. నా పరువు పోయే పని వాడు ఎప్పుడు చేయడు సార్. ఆగుండి, ఒకసారి ఫోన్ చేస్తా. ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును, మేము ఒకటేసారి మీ దగ్గరికి రాలేదు సార్. 6 నెలల నుండి మా ప్రయత్నాలన్నీ మేము చేసినాం. ఇక లాభం లేదు వాడితో అని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం. ఆ 30 లక్షలు మీరు ఇట్లా కట్టలే అనుకో, మీ ఆస్తి మొత్తం జప్తు చేసుడు అవుతుంది. ఏంది బాబు ఇది? నువ్వు అసలు మనిషివేనా? నీ దగ్గర కోట్లు ఆస్తున్నట్టు నువ్వు ఇంకొకరిని షూట్ సంతకం పెట్టినావా? మొన్నటి దాకా దాన్ని కట్టం అని చెప్పేసి ఒకలోళ్ళి, ఇప్పుడేమో ఈ లోల్లి. ఇంకెన్నున్నాయి బాబు నీ దగ్గర? నిజంగానే మీ అయ్యా మంతికేమో దేవుడు, మనల్నేమో ముంచేటోడు. అమ్మో, నేను 8 లక్షలు అసలు నాయనకి ఇచ్చాయి. ఇంకేం నిలబడి చూస్తున్నావు? నడు ఇంట్లకు. నీకు సపరేట్ చెప్పాలా? నడువు. బాపు నువ్వేం బాధపడకే, ఇవన్నీ సర్దుమలిగేదాకా నేను ఈయన్నే ఉంటా. ఇప్పుడు మన ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. మీరు మాకు 10 లక్షలు ఇవ్వాలి. మామయ్య షూరిటీ పడ్డాయి 30 లక్షలు, మౌనికకు 8 లక్షలు, మొత్తం 48 లక్షలు. ఈ 48 లక్షలు అప్పు తీర్పాలంటే మన జీవితం సగం సంకనక్కిపోతుంది. ఏం చేద్దాం? నాకు కూడా గదే భయం అవుతుంది. 48 లక్షలు అంటే ఎన్ని పొలాలు దురిసి సంపాదించాలి? అది ఎట్లా కట్టాలి? మా నాన్న నాకు జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన చేసిన అప్పులని నాతోనే కట్టించినట్టున్నాడు. సరే, ఇన్నోలంటే మనం కలిసి కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు మనం అందరం కలిసి నిర్ణయించుకున్న టైం వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. ఏమున్నది? ఆ 3 ఎకరాలు ఆ పింఛన్ తప్ప వీళ్ళయ్యకు ఏం లేదు. ఆ కొంపలు కూడా కిరాయి కొంపలే. ఈ లయ్యను మనం వదిలేసి పోయినాం అనుకో, ఆ ఉన్న 3 ఎకరాలు అమ్ముతాడు, వచ్చిన 30 లక్షలతోనే ఆ షూరిటీ కింద కడతాడు. ఇక ఆయన మీద ఫిక్స్ చేసిన పైసలు ఉన్నాయి 10 లక్షలు, అవి ఆయన బిడ్డకు కట్నం కింద ఇచ్చుకుంటాడు. ఇక మనం వీడు ఉండి కంటే మూటె ముళ్ళ చదువుకొని పోయిందని అయ్యో. అవును, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎవరైనా వచ్చి అప్పులు కట్టాలన్నారు అనుకో, కొడుకులుగా మీరే కట్టాల్సి వస్తుంది. అదే మనం విడిపోయినాం అనుకో, ప్రపంచానికి తండ్రి కొడుకులు విడిపోయినరని మన దగ్గర కూడా ఎవరు రారు. మీ అయ్యా ఆస్తులేం పోగేయలే, ఆస్తులకు మించి అప్లై చేసిండు, ఇంకా గొప్పలకు పోయి షూరిటీ సంతకాలు పెట్టిండు. అదిగాక ఇద్దరిని వేసుకొని 3గురిని అన్నాడు. ఆ ఆడపిల్లకు కూడా మనల్నే కట్నం ఏమని మన మీదే నెట్టేసిండు. ఆయన స్వార్థం కోసం ఆయన గిన్నె అప్పులు చేసిండు. మన స్వార్థం కూడా మనం ఆలోచించాలి కదా. ఆయన వదిలిపెట్టిపోవడంలో పెద్ద స్వార్థం ఏముందని నాకు అనిపించలేదు. ఇలా తప్పేం లేదు, మనం వదిలిపెట్టిపోవడమే బెటర్. అవునన్నా, నీకు ఇచ్చే 10 లక్షలు కూడా 2 నెలలకి నీకు ఇస్తే లెక్క కట్టుకుంటా. లేదు నీకు ఇప్పుడే కావాలంటే చెప్పు, అంజలి దగ్గర ఉన్న పైసలు కూడా తీసుకో. సరేరా, మంచి మాట చెప్పినావు. ఆ 10 లక్షలల్లా నాకు ట్రాక్టర్ కొనిచ్చి నెలకి ఈఎంఐ కట్టు. సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న. సరేరా, నా దగ్గర ఉన్న ట్రాక్టర్ నేను నడుపుకుంటా, మీరు కొనిచ్చే ట్రాక్టర్కి ఒక డ్రైవర్ పెట్టి మంచిగా సంపాదించుకుంటే అయిపోతుంది. అబ్బా, నా మనసుకి ఇప్పుడు కొద్దిగా తృప్తి అనిపిస్తుంది. అవునన్నా, మేము కూడా నీతోనే ఉంటాం. మీ పని మీరు చేసుకోరి, మా పని మేము చేసుకుంటాం. కొత్త జీవితం స్టార్ట్ చేద్దామన్నా. ఈ అప్పులు, పెన్షన్లు, భూములు ఇవేమవుతాయి ఇంకా. సరే, కొన్ని రోజుల దాకా నేను మా అవ్వగారింటికి పోతా. అంజలి, నువ్వు కూడా మీ అవ్వగారింటికో. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎక్కడన్నా పక్క పక్కనే రూములు కిరాయి తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిదాం. ఏమంటారు? సరే పోదాం పారే మరి. అరే ఒక్క నిమిషం, ఇప్పుడు మా నాన్న అడిగితే ఏం చెప్పుడు మళ్ళా?
ఏముంది, కొన్ని రోజులు టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిదామని చెప్పి నువ్వు పోతున్నామని చెప్దాం. ఆ తర్వాత పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెడదాం. మీ నాన్నకి అర్థమవుతుంది ఇలా వదిలేసిరని. తర్వాత 6 నెలలకు 8 నెలలకు వచ్చి మీ నాన్న ఎట్లా అప్పులు కట్టుకుంటాడు కదా, అప్పుడు వచ్చి మందలు ఇద్దాం అంతే. అంతే తీరు పారన్న. అగో నలుగురు కట్ట కట్టుకుని ఎడిపోతారా? ఎట్లేదు నాన్న, ఈ లొల్లులు ఈ గొడవలు చేయబట్టి మాకేం మనసులో పడతలేదు. అందుకే 4 రోజులు రజని వాళ్ళ ఇంటికాడ ఉందామని పోతాన్నాం. నేను కూడా ఒక 4 రోజులు అంజలి వాళ్ళ ఇంటికాడ ఉందామని పోతానా. ఆహా, అరే మీరు నన్నగానే నేనే మిమ్మల్ని అన్నా. మీరు ఏం ఆలోచన చేస్తారో ఎటు పోతారో నాకు మార్గం అవుతుందిరా. ఈ అప్పుల వల్ల మీరు నన్ను వదిలేసిపోతారని అర్థమైందిరా. కానీ మిమ్మల్ని అన్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది బిడ్డ. 25 ఏళ్ళు వచ్చినాకనో తల్లిదండ్రులు మాట వింటారు, 25 ఏళ్ళు వచ్చినా పిల్లల మాట వింటారు. ఇది ఏందో అర్థమైతలేదు అసలు. సరే ఇప్పుడు చెప్పురా, మీకు నాకు ఏ సంబంధం లేకుండా నన్ను వదిలేసిపోతా అనుకుంటారా? అవును మామయ్య, వీళ్ళు మీతో చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు, కానీ నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మీ అప్పులు కట్టడం మాతోని కాదు, ఎందుకంటే మా దగ్గర అంత ఆదాయం లేదు కాబట్టి. మీ ఆస్తులు, పెన్షన్లు, డబ్బులు అవేవి మాకొద్దు. మా సంపాదన ఏదో మేము సంపాదించుకుంటాం, మా బతికేదో మేము బతుకుతాం. మీకు ఎప్పుడన్నా రావాలనిపిస్తే ఒక పూట మా ఇంటికి రండి, ఓ ముద్ద పెడతాం, తినిపోండి. అంతేగాని ఈ ఆస్తులు, పెన్షన్లు, లొల్లులు ఇవన్నీ మాకొద్దు. మాకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది, మా బతికేదో మేము బతుకుతాం. అవును మామయ్య, మీరు కట్నం అన్నారు కాబట్టి 10 లక్షలు ఉంటాయేమో అని కడదాం అనుకున్నాం. కానీ ఊరంతా అప్పులు చేసి కొడుకు అయితే మేము ఎట్లా కడతాం? మాకు లైఫ్ ఉంటది కదా. మీ ఒక బతుకులేనా? ఆయన ఆస్తులు ఉన్నప్పుడేమో ప్రేమలు పుట్టుకొచ్చినాయి, అదే అప్పుల గురించి అయితే కోపాలు పుట్టుకొచ్చినాయి. ఆయన ఆస్తుల గురించి కుక్కలు లెక్క శత్రువులై కొట్టుకున్నారు, ఆయన అప్పుల గురించి దోస్తులై బయటికి వెళ్ళిపోతున్నారు. మీ బతుకులు మీరు మనుషులు. సరే, మీ జీవితం మీరు చూసుకొని మీ బతుకు మీరు బతుకుదామని వెళ్ళిపోతారు. ఈయనకు 38 లక్షల బాకున్నది, ఈయన ఎట్లా చెప్తాడు అనుకుంటారు? ఈయనకి ఈ వయసులో కొడుకులంటే చేరువాదుడు ఉండాలి. ఈ బాకులన్నీ మీదే చీసిపెట్టిపోతే ఈయన బతికెట్లా? మీరందరూ షాక్ అయ్యి ఒక నిజం చెప్పన్నా, మీరు అనుకున్నట్టు నేను ఈయన కూతురునే కాదు. నేను ఈయన పనిచేసే ఆఫీస్ లో ఒక ఎంప్లాయీని. ఒక రోజు ఈయన బాధపడతాంటే ఏమైంది బాబాయ్ అంటే ఉన్నది జరిగిందంతా చెప్పిండు. అప్పుడే నేను ఒక ప్లాన్ వేసిన, కానీ ఇలా మీ నిజ స్వరూపాలన్నీ బయటపడ్డాయి. మీకు పెద్ద ట్విస్ట్ చెప్పన్నా, అసలు ఈయనకు 30 లక్షలు అప్పే లేదు, ఆ రాజయ్య అనేటోడే లేడు. ఇది మేమిద్దరం ప్లాన్ వేసుకొని ఆడిన నాటకం. ఛీ, మీరెంత చెప్పినా మారరు. మీరు ఇడికెళ్ళి పోరి, ఇంకోసారి ఆయన గనబడకుర్రి. బాపు, ఇప్పుడు నిన్ను క్షమించమని అడిగినా కూడా అది మా స్వార్థమే అవుతుంది. ఎందుకంటే అప్పు లేనప్పుడు ప్రేమ ఉండి, అప్పు ఉన్నప్పుడు కోపం వచ్చిందని అదే నిజమవుతుంది. అందుకే ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయానికి కూడా కట్టుబడే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళి పోతామే, మమ్మల్ని క్షమించు. బాపు, నీ గురించి నేను ఆలోచించకుండా నా భార్య చెప్పినట్టు చాలా తప్పు చేసిండే. ఒక్కొక్కడు బయట జాబ్ లేక డబ్బు లేక ఎంతో కష్టపడతాడు. నువ్వు నీ జాబ్ నాకు ఇచ్చి ఎంతో సంతోషంగా చూసుకున్నా గానీ నేను దీని మాటలని అత్యాశకు వచ్చి నేను ఎంతో బాధ పెట్టిండే. నన్ను క్షమించే బాపు. అరే అరే ఆగురా, ఎంత కాదనుకున్నా మీరు నా కొడుకులు రా. అరే పెద్దోడా, నువ్వు చిన్నప్పటి చెంది కష్టపడి నువ్వు దాచుకున్న డబ్బులు, నువ్వు సంపాదించిన డబ్బులు అన్నీ కలిపి 7 లక్షలు మీరు ఉద్యోగం కోసం పెట్టినవురా. నీకంటూ నువ్వు ఏం ఉంచుకోవు. వీని అభివృద్ధి కోసం గుడ్డులో కష్టపడ్డావు బిడ్డ. అందుకే నాకున్న 3 ఎకరాలల్లో నీకు 2 ఎకరాలు ఇస్తా, ఇంకో ఎకరం నీకు ఇస్తా బిడ్డ. ఎందుకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది కదా, మీరు ఆడికి తృప్తి పడవు. ఇక నాకచ్చే పెన్షన్ అంటారా, బ్యాంకులో అకౌంట్ తీసుకొని మీ ఇద్దరు పేద శిరసగం ఇస్తారా. నేను నా తదనంతరం మీరే శిరసగం తీసుకోరు, అప్పుడే నా ఆత్మ శాంతించుతుంది బిడ్డ. అరే పెద్దోడా, నా దగ్గర ఉన్న 10 లక్షలు తీసుకొని నువ్వు తెచ్చిన కాడ అప్పు కట్టరా. మిగిలిన పైసలతోటి మంచిగా ట్రాక్టర్ కొనుక్కొని మంచిగా నీ సంపాదన పెంచుకో బిడ్డ. ఏం జాబ్ చేస్తామనేది ముఖ్యం కాదురా, ఎంత సంపాదన అనేది ముఖ్యం. గవర్నమెంట్ జాబ్ లేదనో ప్రైవేట్ జాబ్ లేదనో రంది పడద్దురా. నీతిగా నిజాయితీగా మనం ఎంత సంపాదిస్తే అంత గొప్ప వస్తుందిరా. నువ్వు మాత్రం నువ్వు తక్కువ జాబ్ చేస్తానవురా. దేశానికి అన్నం పెట్టి అన్నదాతరా నువ్వు. నీది కూడా ఏ మాత్రం తక్కువ జాబ్ కాదురా. మంది మాటలు నమ్ముకోరా. అరే విన్నర్ కదరా, పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంతా విన్నర్ కదా.
మొత్తం చెప్పిన దాచున్నా ఉన్నదంతా చెప్పిన బిడ్డ నేను ఏం దాయలే నన్ను నమ్ముర్రి. మామయ్య ఇన్ని రోజులు మీ మంచి మనసును మేము అర్థం చేసుకోలేక మిమ్మల్ని చాలా బాధ పెట్టినాం. అవేవి మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి. నాది కూడా తప్పుంది మామయ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని ముందే అర్థం చేసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. అయ్యో బిడ్డ క్షమించుడు ఎందుకు బిడ్డ, మీరేమన్నా పరాయిలా? నా బిడ్డలో ఉంటారు పరి. బిడ్డ మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు జరిగేది. ఇప్పుడు మనం కొత్త ఇంటికి వచ్చినాం, మన అందరం కలిసి సంతోషంగా ఉండాలి బిడ్డ. అయ్యో మామయ్య, మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయంటే దానికి కారణం మా రెండింట్ల మధ్య ఉన్న గోడలు. కానీ ఇప్పుడు అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండడానికి వస్తున్నాం. అట్లాంటి గొడవలు ఏం జరిగాయి, సరేనా? అవును మామయ్య, నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, టెన్షన్ పడకు, మంచిగా ఉండు. సరే బిడ్డ. అగో వదనే వచ్చినట్టున్నారు వాళ్ళు. అగో వచ్చిరా, మీకోసమే అత్తన్న తాళం చేయిద్దామని. నిన్న నువ్వే కదా తమ్ముడు వచ్చింది సామాన్ షిఫ్ట్ చేయడానికి? అవునక్క నేనే. 2 నెలలు అడ్వాన్స్ అని చెప్పిన, 1 నెల ఇచ్చినావు తమ్ముడు, ఇంకో నెల ఈరోజు ఇస్తా అన్నావు. అన్న 1 నెల నేను ఇస్తా అని చెప్పిన అడ్వాన్స్, ఇంకో నెల నువ్వే ఇవ్వాలి కదా. పవన్, ఈ నెల కూడా నువ్వే అడ్వాన్స్ ఇచ్చేయి, అవి ఇవి కలిపి నీకు వచ్చే నెల ఇస్తా. సరే వదిలే. అక్క నేను అవి నీకు ఫోన్ పే చేస్తా. సరే తమ్మి. మా ఇల్లు మీ చేతిలో పెడతాను, మంచిగా చూసుకోర్రి. మా ఇల్లు లెక్క చూసుకుంటాం. చదువుకున్నారా అన్ని? చదువుకున్నాం వదినా. అవును కానీ మీది ఇప్పుడు పొత్తుల సంసారం కదా? అవును, మేమందరం ఇప్పటి నుంచి కలిసే ఉంటాం వదినా. అగో గట్లయితే మరి మీ ఆయన 1 నెల, మీ బావ 1 నెల ఇవ్వాలి కదా, మరి మళ్ళీ మీ ఆయననే ఎందుకు డబ్బులు కొట్టిండు నాకు? మా బావ దగ్గర పైసలు ఏమో వదినా, అందుకే మా ఆయన ఇచ్చిర్రు, మళ్ళీ ఇస్తారు. ఏమో ఏమిస్తారో, పొత్తుల సంసారం అన్నప్పుడు లెక్కలు ఉండేరా, చూసుకొని మెదలాలి అంతే. ఆమె ఇచ్చేది ఎప్పుడో, నువ్వు తీసుకునేది ఎప్పుడో, మీ ఇష్టం. పోతానా మరి? నువ్వు ఇట్రా, ఇలా కూర్చో. ఏమైంది? అందరి ఇంట్లో సామాన్ జరుగుతుంటే గిడి పట్టుకొని వచ్చినావు. నీకేమైనా బుద్ధి ఉందా? నిన్ననే ఇచ్చినావు కదా అడ్వాన్స్ పైసలు, మళ్ళీ ఇవ్వాలి ఎందుకు ఇచ్చినావు? మీ అన్న ఇయ్యడా? అరే మా వదిన మళ్ళీ నాకు ఇస్తా అన్నది కదా, ఇయ్యకుంటే పోతుందా? నీ ముఖం ఇస్తుంది. మనం వేరుపడ్డామా? కొత్త సంసారం కదా, మనం వాళ్ళు ఏం అడగలేం, వాళ్ళు మనకేం ఇయ్యలేరు. అరే ఏందే నీ లొల్లి? మొన్నటిదాకానేమో ఆ లొల్లి, ఇప్పుడేమో ఈ లొల్లి. ఇక నువ్వు ఇంతేనా, మారవా? ఓరి మెంట్లోడా, మన చెట్టుకి ఏమైనా పైసలు కట్టానా చెప్పు? ఎట్లా అట్లా ఖర్చు పెట్టడానికి. మొన్ననేమో సంక్రాంతికి పట్టుచీర కొని అంటే అట్లా ఇట్లా అన్ని తిట్టినావు, ఇప్పుడేమో 5,000 తన మొక్క నగాల పెట్టినావు. అబ్బా 5,000 నీకు ఇయ్యలేదని చెప్పు, అంతేగాని ఈ డొంక తిరుగు మాట్లాడి నా దగ్గర ఎందుకు చెప్తున్నావే? నాకో నీకు ఎవరికొకరు యూజ్ అయ్యేది కదా, అయినా వాళ్ళని బతికించుడు ఎందుకు? అమ్మ మహాతల్లి, ఇప్పటి నుండి ప్రతి రూపాయి నీకు చెప్పే ఇస్తా, సరేనా? ఇంట్లో సామాన్ చదువుతుర్రు, నీకు సాతనైతే ఒక చెయ్యి, అంతేగాని నా తలకాయ మాత్రం తినకు. అసలు ఆయన శాలరీ అకౌంట్ నాకు పెట్టుకుంటే అయిపోయేది, పైసలు నాకే పడేటి. పిచ్చోడు, డబ్బులు ఎట్లా పడితే అట్లనే ఖర్చు పెడతాడు. మా ఇంటి ఓనర్ ఉన్నదో లేదో. కుస్మా, వదిన ఉన్నావా? ఉన్నా వదినా. ఏం లేదు, కొత్తింట్లోకి వచ్చినాం కదా, స్వీట్ చేసిన, తింటవేమో అని తీసుకొచ్చిన. అల్లేముంది, రండి లోపలికి వెళ్దాం. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం, ఇంట్లో ఉడకపోతుంది. సరే వదినా కూర్చో. ఎట్లుంది ఇల్లు, మంచిగా ఉందా? మాకు తగ్గట్టు బాగుంది. అవును, నాకు డౌట్, ఫస్ట్ అందరు కలిసి ఉండి తర్వాత వేరుపడతారు, మీరేమో ముందే వేరుపడి తర్వాత కలిసి ఉంటారు. ఏమో కొత్తగా ఉంది మీ ఫ్యామిలీ. దీనికి కారణం అదే, మా పొట్టిది లేదా, మా యారాలు అదే. అవునా? సున్నికి అమాయకురాలు లెక్కనే ఉంటది కదా, అంతగానం ఏం చేసింది? అమ్మో, అది అమాయకురాలా? దాన్ని అమాయకురాలంటే దయ్యంతో దమ్ బిర్యానీ తిన్నట్టే, మస్తు కొజ్జది. అంతగానం ఏం చేసింది? అంతగానం ఏం చేసిందా?
మా మామ పింఛన్ పైసలు అదే దొబ్బుదామని చూసింది, మా మామ పేరు మీద ఉన్న ఆస్తి అదే దొబ్బుదామని చూసింది. ఆఖరికి మా మామకున్న నౌకరి కూడా దాని మోహన్ ఖచ్చితటే వేసింది. ఇంకా దానికి ఆపేక్ష సరిపోలే, పొట్టిది తక్కువది కాదు, ఎంత తిన్నా కావాలంటది. అవునా? మా అక్క చెప్పినట్టుంది కదా వదినే. అవునరా, వచ్చిపోయింది ఇంత ముందే. అది ఏం మాట్లాడింది అంటే నా గురించి ఏమైనా చెడుగా చెప్పిందా అని? ఏచీ లేదు, అట్లేం లేదురా. నీ గురించి ఎందుకు చెడుగా చెప్తుంది? అయినా నువ్వెందుకు అట్లా అనుకుంటాను? ఆమె చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఆమె గురించి. ఎందుకు, ఏమైందిరా? అసలు మేము మంచిగా వేరువే ఉండేటోళ్ళం, అందరం కలిసికి రావడానికి కారణం అదే. అగో నాకేమైందని అడగవేంది? ఏం లేదురా, చెప్పు. నువ్వు అడిగినా అడగకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే మేము మీ ఇంట్లో ఉంటున్నాం కదా, దానివల్ల నీకు ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు. అందుకే ముందే చెప్పింది అనుకో, నువ్వు జాగ్రత్త పడతావు కదా. సరే చెప్పు. నువ్వు అనుకున్నట్టు దాని మొగుడు మా అత్త కుట్టినోడు కాదు, మా మామ ఉంచుకునే దానికి కుట్టినోడు. ఇంకా అది మోసగత్తే, మంచిగా ఉంటూనే మందిని ముచ్చుతుంది. అర్థమైందా? అవునా? అంతేకాదు, ఇంకా చెప్తా పట్టు. మూడు రోజుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు పొలం దును అని. ఆ ట్రాక్టర్ ఏమో ఖరాబ్ అయ్యే. బయట ఎవరు అప్పు అడుగుతా అంటే కదా, అడగకపోయినావు. మన ఇంట్లో లొల్లి చూసి ఎవ్వరు అప్పేయడానికి ముందుకు వస్తలేరే. అంతకుముందు ఇచ్చినోడు కూడా ఇస్తలేడు. ఆ లొల్లి అంతా కొద్దిగా సర్దు మనకి ఇవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఏందో ఏమో, సిటీలను అయితే ఎవరైనా చచ్చిపోయారన్నా కూడా ఎవ్వరు పట్టించుకోరు. అదే పల్లెటూర్లలో అయితే ఇంట్లో గుసగుసలన్నా కూడా బయట ప్రపంచం మొత్తం తెలుస్తుంది. దెప్పిపడవనికి 100 మంది వస్తారే, కానీ దయ చూపేనికి ఎవ్వరు రాడు. లోకం తీరే అట్లుంది. సరే, ఓ పని చేద్దామా? ఇప్పుడు మనం ఎవ్వరిని అడిగినా ఎవ్వరు మనకు పైసలు ఇస్తలేరు. మనకేమో పైసలు బాగా అక్కరుండే, పవన్ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదా, మన అక్కర మందం ఇప్పుడు తీసుకుందాం ఆయన దగ్గర. మామయ్యకి ఇంకో 15 రోజులల్లా పెన్షన్ పైసలు వస్తాయి కదా, అవి వచ్చినాక ఆయనకి ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 రోజులు 20 రోజుల వరకైనా మనకు వచ్చే గిరాకీ మర్రిపోతుంది. అట్లా లాసు ఇట్లా లాసు. ఒకసారి ఆయనను అడిగి చూడు. సరేనే. ఆయనకి అలా ఆదివారం కదా, ఇంటికానే ఉంటాడు. పోయి నువ్వు అడుగు. నేను ఈ జాకెట్లు ఇచ్చొచ్చిన, ఆమె గుట్టిందో తీసుకొచ్చుకుంటా. సరే, జల్దీ రా మరి. పవను, అరే పవన్ ఉన్నవారా? పవను, అంజలి ఏమైందిరా? పవన్ లేడా? లేడు బావా, మామయ్యని పట్టుకొని బయటికి పోయిండు. మామయ్య కలద్దాలు మార్చుకుంటా అంటే తీసుకుపోయిండు. మరి గంతగానే ఓడతాను, ఒక మాట చెప్తలేవేంద్రా? నన్ను అడగలే కదా బావా, అడిగితే చెప్పేదాన్ని, అడగని నేను ఎట్లా చెప్తా? సరేరా, నేను అట్లా బయటకు వేస్తా. తమ్ముడు వచ్చిన ఒకసారి ఫోన్ చేయమని నాకు. ఎందుకు, ఆయన పనా బావా? ఆయనకే చెప్తావా, నాకు చెప్పవా ఏంది? అదేం లేదురా, నాకు ఒక 10,000 అవసరం పడ్డాయి. నా ట్రాక్టర్ ఖరాబ్ అయ్యి 3 రోజులు అవుతుంది కదా. నాకు ట్రాక్టర్తోనే పని కదా, ట్రాక్టర్ లేకుంటే నన్ను ఎవరు పనికి వెళ్తలేరు. అందుకే పవన్ దగ్గర ఒక 10,000 రూపాయలు అడుక్కొని ట్రాక్టర్ మంచిగా చేపిద్దాం అనుకున్నా. అయ్యో, అల్లేముంది బావా, నేను తీసుకొచ్చి చెప్తా. ఇగో బావా, తీసుకో 5,000. అయ్యో, నేను అడిగింది 10,000 కదరా, 5,000 అంటాను. మొన్న 2 నెలల అడ్వాన్స్ పవన్ ఇచ్చింది కదా బావా, అవి మీరు మాకు ఇంక ఇయ్యలే కదా, అవి ఉంచుకో. ఆ 5,000 ఈ 5,000 కలిపితే 10,000 అవుతాయి బావా, వాటితోని ట్రాక్టర్ మంచిగా చేయించుకో. సరేరా బావా, ఒక్క నిమిషం.
ఈ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టండి బావా. ఇదెందుకురా? పోయినసారి ఇచ్చిన 5,000కే ఏ కాగితం లేదు. 5,000 ఏదో బయట ఇచ్చినా అంతో ఇంతో మిగతా నచ్చేది కదా బావా. మిత్తి కాకపోయినా మీకు గుర్తైన ఉండాలి కదా, అందుకే అడగడానికి ఈ ప్రామిసర్ నోట్. అంటే ఏందిరా, నేను ఇయ్యలేను అనుకుంటున్నావా? నా మీద మాత్రం నమ్మకం లేదా? అయ్యో బావా, నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు ఖచ్చితంగా ఇస్తావు. ఇది నా నమ్మకం కోసం మాత్రమే. నువ్వు నిజంగానే ఇస్తావు కదా, సంతకం పెట్టు. ఇప్పుడే బియ్యం జరుగుతున్నా బిడ్డ, నాకు ఆకలి అవుతుందమ్మా. అయ్యో మామయ్య, అన్నం వండుతా గానీ ఇంట్లో కూరగాయలు ఏం లేవు. అదే ముచ్చట పవన్కి చెప్దామని ఫోన్ చేసిన, ఆయనేమో ఫోన్ ఎత్తలేదు. అయ్యో అవునా వదినే, నేను ట్రాఫిక్లో ఉన్నా కదా, నాకు వినిపించలేదు, అందుకే చూసుకోలేదు. సరే కానీ ఇప్పుడు ఏం తీసుకురావాలి వదినే కూరగాయలు? మటన్ తీసుకురా పవన్, ఇవాళ ఆదివారం కదా, చికెను తినొద్దంటారు కదా. 1 కిలో మటన్ తీసుకురా, అందరికి సరిపోద్ది. సరే వదినే. ఇప్పుడు కేజీ మటన్ 1000 రూపాయలు. మొత్తం నమ్మ కూడా పెట్టాలా? దీంతో కష్టమే ఉంది, ఎట్లయిన చేసి ఆపాలి. ఓయ్ ఏందే నువ్వు నా బండి కింద పడి చచ్చిపోదామని ప్లాన్ గిట్ట చేసినావేంది? అయినా నువ్వు ఇంటికాడ ఉండాలి కానీ ఈడేం చేస్తాను? ఎక్కడికి తిప్పుకుండా పోతాను? మటన్ తీసుకోవడానికి పోతున్నానే, ఈరోజు ఆదివారం కదా. పోడు పోతానో గానీ పైసలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవే? లేకుంటే నేనెందుకు పోతా? ఎంత ఉన్నాయి? కిలో మటన్కి ఎంత కావాలో అన్ని ఉన్నాయి. నీకు అసలు బుద్ధి ఉందా? మనది పొత్తుల సంసారం అంటే సగం ఆలు సగం మనం పెట్టుకోవాలి, కానీ మొత్తం నువ్వే పెట్టుకుంటా అంటావేంది? అవ్వా నీతో ప్రతిసారి గోస అవుతుంది. ఈసారి నేను ఖర్చు పెడతా కావచ్చు. మా అన్నకు లెక్క రాసిస్తే నాకు మా అన్న పైసలు ఇయ్యాడా? ఈ తిండి కాడ కూడా కొంచెం చేష్టలేందే అంత. అంటే నా మాట కానీ ఇప్పుడు కిలో మటన్ తెస్తా అంటావు. నిజానే కిలో మటన్ తెస్తే నేను ఇంట్లో పెద్ద గొడవ చేస్తా. ఏం చేసుకుంటావు చేసుకోపోయే. అంజలి దా కూసో, అన్నం పెడతా. ఏమైందిరా? అన్నం తిందుదా? పిల్లి తినబడతలేదానే, అచ్చి కూర్చొని తినేవుదా? ఏమైంది బిడ్డ, మళ్ళీ ఏమన్నా లొల్లైందా? నేనేమన్నానే? గట్లా కూర్చుంది. అరే బుజ్జి, అంజలి అంజలి దావే అన్నం తిందు. ఏమైంది పిలుతుంటే సప్పుడు అయ్యో? అంజలి దారా అన్నం తిందాం అందరం కలిసి. పిలిచేటోళ్ళు కనబడతలే రానే, అచ్చి తినవుదా? దాన్ని పోయి రమ్మనుకో, ఏమైంది అడుగుకో. అంజలి ఏమైంది? అన్నం తిందుదా? నాకు ఆకలి అయితే నేను తింటా కదా, నన్ను వచ్చి అడగాల ఇప్పుడు? అరే మెంటల్ ఆనే నీకు, చెప్పేటోళ్ళు కనబడతలే, అచ్చి తినవుదా? నాకు కాదు మెంటల్, నీకు. ఇదంతా నువ్వే బట్టే. నేను చెప్పినమాట ఎప్పుడు విన్నావని నువ్వు? అరే పవన్, మందేమన్నావురా? అలా లొల్లైందా ఏంది? నేనేమన్నా బాబు, అన్ని దాని లంగ నాటకాలు, మళ్ళీ ఏదో లొల్లి పుట్టిద్దామని చూస్తుంది. నాయి అన్ని లంగ నాటకాల. నువ్వు మంచిగా ఉంటే నాకెందుకు కోపం వద్దా చెప్పు? నువ్వు నిజంగా మొగోడివి అయితే నాకెందుకు కోపం వచ్చిందో మీ అయ్యా చెప్పు. నోటికి ఎంత అందంతో మాట్లాడుతున్నావు? ఏంది నీకు పిచ్చి ఇట్లా లేచిందా? ఇప్పుడు దాన్ని ఎందుకు కొడుతున్నావు? అరే ఎంత కోపం వచ్చినాక ఆడల మీద చేసుకుంటారా? అదే ఎట్లా పడితే అట్లా అంటే మాట్లాడుతుందా? అరే కొట్టకురా అద్రా.
నీ వల్లే కొడుతున్నాయన. ఓ బావా, నీ దగ్గర పైసలు లేవా? మటన్ కూడా తెచ్చుకోలేవా? మేము ఎత్తున తింటారా? పొద్దుల సంసారం అంటే సగం పైసలు మీరు, సగం పైసలు మేము కదా. ఉప్పుకి పప్పుకు ప్రతి దానికి మేమే పెడుతున్నాం. వచ్చినప్పని చూస్తున్నా, సగం పైసలు మీరు ఇచ్చిర్రా? ఎందులో అయ్యారు? దేవుడా, మొన్నటి దాకానో పింఛన్ కోసం లొల్లి, ఇప్పుడు పొత్తుల సంసారం కోసం లొల్లి పెట్టుకోబడుతుంది. ఎట్లా ఎట్లా కావాలి? ఎట్లా బాగుపడతారు మీరంతా? ఛీ! దీని గుణం అంతే మావయ్య. పాముకు పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది. దీన్ని కూడా ఎంత మంచిగా ప్రేమగా దగ్గర తీసుకొని చెప్పినా కూడా ఆఖరికి దీన్ని కొంచెం బుద్ధి చూపిస్తుంది. ఇది మారది. ఛీ! అమ్మా తల్లి, నువ్వు ఆపు. నీకేంది మంచిగా అవుతుంది. నీ మొగుడు జేబులోకి వెళ్ళి రూపాయి తీయకపోయినా మంచిగా ఉంటాను. 3 పూట్ల తింటాను. నీ మొగుడుకు మన ట్రాక్టర్ మంచిగా అయితే నా మొగుడు పైసలు ఇస్తే మంచిగా చేసుకున్నాడు. మీరు మంచిగా ఉంటారు, నష్టపోయేది మేమీడ. ఎందుకు అంజలి గట్లా మాట్లాడుతున్నావు? మీ పైసలు మీకు ఇచ్చుడే కదా, మేమన్నా ఎగ్గొడతామని చెప్తున్నావా? మామయ్యకు పింఛన్ పైసలు పడ్డాక ఇస్తానా ఆయన. అయినా నేను నెల జీతగాన్ని కాదు కదా, తమ్ముడు లెక్క నెలకు అత్త ఇచ్చడానికి. పని చేస్తే నాకు పైసలు వస్తాయి కదా. అది నీ ప్రాబ్లం బావా, దానికి నేనేం చేస్తా చెప్పు? ఇప్పుడు నీ ఇంట్లో వెళ్తలేదని చెప్పి నా ఇంట్లో లక్షలను తీసుకొచ్చి నీ ఇంట్లో అయితే పెట్టలేను కదా. అరే సంపతి, నువ్వు ఆగరా బిడ్డ. అంజలి 2 రోజులు ఆగితే అన్నీ నేను చూసుకుంటా. జర వచ్చి బుక్కడంత అన్నం తిని బిడ్డ. ఒకరోజు అన్నం తినపోతే నేనేం సావంతి మామ. దీనికి ఎంత తెలివి ఉంది మావయ్య. మనం అందరం కరెక్ట్ తినే టైంకే లొల్లి ముందటేసుకుంది. మరి పాపం మావయ్యకు బీపీ ఉంది, షుగర్ ఉంది, టైంకి అన్నం తినాలి, లేకపోతే ఆయనకేమన్నా అవుతుంది అన్న ఆలోచన ఉందా? ఏది లేదు. నేను కదే అంటాను అక్క, నీకెందుకు టెన్షన్ అవుతుంది? నాకే అవుతుంది. ఎందుకంటే నీ సొమ్మేమన్నా పోతుందా? నా సొమ్మే పోతుంది కదా. ఇగో మామ, రేపు పొద్దున్న అందరినీ కూర్చోబెట్టి ఎవరేం చేయాలో రేపు పొద్దున్న చెప్పు. 2 రోజులు అంటే నేను ఆగా. ఏమైంది వదినా? నిన్న మా ఇంట్లోకి వెళ్ళి పెద్ద పెద్ద అరుపులు వినిపించినాయి. ఉన్నది కదా మా ఇంట్లో ఓ పొట్టి మొకంది, రాక్షసి, కొజ్జది. దాంతోనే మాకు ఇవన్నీ లొల్లులు. అవును, నిజంగానే మీ ఆరలు కొంచెం తిక్కల్దే. ఎప్పుడు గొడవలు పెట్టాననే చూస్తుంది. దాంతో నాకు చిన్న గోస ఎత్తలేదు వదిన, పిచ్చి లేస్తుంది ఆ జేవట్టి. అవును వదినా, మరి మీరు వచ్చి 10-15 రోజులు కూడా అవుతలేదు. కొంపదీసి మళ్ళీ వేరు పడతారా ఏంది? ఇగో వదిన, నీకు ముచ్చడి చెప్తా, మళ్ళీ ఎవరితో చెప్పకబ్బా. మేము ఇన్ని రోజులు ఏర్పడ్డాం, కానీ ఇప్పుడు నేను కావాలనే కలిసి ఉందామన్నా. ఎందుకంటే నా మొగునికి దాని మొగునికి చాలా ఫరక్ ఉంది. దాని మొగుడేమో మస్తు సంపాదిస్తాడు, నా మొగుడేమో ఏం సంపాదించాడు. మాకు ఇల్లెల్లుడే గోస్ అవుతుంది. ఇక అందరం కలిసి పొత్తులు ఉన్నామనుకో, మంచిగా వాళ్ళ మిన్నే ఇల్లెళ్ళ తీయచ్చు కదా అని నేను ప్లాన్ వేసిన. అందుకనే మేము కావాలనే ఇప్పుడు ఇక్కడికి వచ్చి పొత్తులు ఉంటున్నాం. మళ్ళీ ముచ్చటకి ఇట్లా అస్సలు చెప్పకు మరి దాంతోనే. గది నేనెందుకు చెప్తా వదినా? అయినా ఆ విషయాలు నాకెందుకు? నాకు వచ్చే కిరాయి ప్రతి నెల నాకు ఇత్త అయిపోతుంది. ఈమె చెప్పది కానీ మంచిదే. ఏందో తినే గిడ్డకి వచ్చినావు? కొంపదీసి దుబ్బాలో నా మేన గుర్తొచ్చినా ఏంది? ఛీ, నీ బొందా. నిన్న మీ అక్క మా ఇంటికి వచ్చింది. వచ్చి ఏమన్నది? మీ అక్క మీతో పొత్తుల సంసారం పెట్టించిందే, మీ ఆయనతో ఖర్చులు పెట్టని కాట. నిన్న మా ఇంటికి వచ్చి నాతో చెప్పింది. ఏంది వదినా మీరు మాట్లాడేది? నిజమా? మా మామ బాధపడతానని మా అక్క కలిసిపోయింది అనుకున్నా, కానీ కాదా? నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు మీ ఆరాలు. వాళ్ళ ఆయన ఖర్చు ఎందుకు అని చెప్పి మొత్తం మీ ఆయన మీద ఇల్లెళ్ళది అని చెప్పి నాటకం ఆడుతుంది. నాకు ముందు నుండే అనిపించింది. ఇన్ని రోజులు అలా ఆయన దగ్గర పైసలు లేవు కదా, మా ఆయన పెడితే మళ్ళీ తిరిగి ఇస్తుందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినాక అర్థమైంది ఆమెకు అసలు ఇచ్చే ఉద్దేశమే లేదని. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి కొంపదీసి మళ్ళీ వేరు పడతారా ఏంది? కాదు వదనే, మళ్ళీ వేరు పడితే ఎట్లుంటుంది చెప్పు. చూడు నేనేం చేస్తాను. నిన్న మీ అంజలిని కలిసిన వదినా, మీ గురించి ఏమంటాను తెలుసా? ఏమంటుంది? అయితే మీ మామయ్య ఈరోజు మాట్లాడుతా అన్నాడట కదా, అయిన కంటే ముందే అమ్మ పోయి మాట్లాడుతుందంట. ఏమని? మామయ్య సంపత్ నీకు సగం పైసలు ఇస్తాడు, మా పవన్ నీకు సగం పైసలు ఇస్తాడు, అన్నీ మీ దగ్గర పెట్టుకోర్రి, మాకేమైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడుగుతాం, ఎవరి వాళ్ళకి సమాన హక్కు ఇవ్వరు అని మాట్లాడుతుందంట. అంటే ఇప్పుడు పవన్ ఎంత ఇస్తే మా ఆయన అంత అన్నా? ఆయన సంపాదన ఎంత ఉంది, మా ఆయన సంపాదన ఎంత ఉంది? మాకెట్లా వెళ్తుంది? అసలు మాతో కానే కాదు.
నేను కూడా ఆమెను అదే అడిగిన వదిన. అప్పుడు ఆమె ఏమన్నది తెలుసా, సంపతేసేంత పైసలు మా పవన్ ఎత్తే ఇల్లు గడవది, ఒకవేళ మొత్తమే వేయకపోతే కష్టమవుతుంది. ఇల్లు గడవడానికి మామయ్య మందులకి కిరాయిలకి అని రెంట్లకని వాటర్ బిల్లు కానీ అన్నిటి గడవనంటే ఇద్దరు సమానంగా వేయాలి, లేకపోతే కష్టమవుతుంది. అమ్మా ఇది ఎట్లా చేసి మా మామయ్య దగ్గర మా సంపత్ని ఇరికిద్దామని చూస్తుంది. ఇది మామయ్యకి చెప్పే కంటే ముందుగాలే నేనే పోయి మామయ్యతో మాట్లాడతా. నువ్వే చెప్పు అంజలి, ఇంట్లో నేను పెద్ద కోడల్ని, మా మామయ్య సంపాదన, మా మరిది సంపాదన, మా సంపాదన పెద్ద కోడలుగా ఇంటి బరువు బాధ్యతలు మోయాల్సింది నేను కాబట్టి నా చేతిలో పెట్టాలి. అది గిట్లా చేసుడు ఎట్లా చెప్పు? నేను కదా చెప్పిన వదిన, ఆమె అసలు నా మాట వింటనే లేదు. సరే గాని నువ్వు ఈ ముచ్చట్లన్నీ మళ్ళీ అమ్మతో అనకు, మన మధ్యలో ఏం దాపరికాలు ఉండొద్దని నేను నీకు ఈ ముచ్చట చెప్తాన్నా. అయ్యో నేను గట్లా చెప్తానా వదినా? నువ్వు నన్ను సొంత అక్క చెల్లెల లెక్క అనుకుంటావు. అట్లాంటిది నువ్వేది చెప్పినా నీ కన్నతల్లి లెక్క కడుపులో పెట్టుకుంటూ ఊకుంటా కానీ నేను పోయి మా యారాలకి ఎందుకు చెప్తా చెప్పు? ఇంకా నువ్వే ఎప్పుడన్నా అది మాట్లాడంగా నువ్వు బుద్రకిచ్చి అడుగుతే ఇట్లా చెప్తావేమో అని నేను అనుకుంటానా. నేను అస్సలు చెప్పా మా యారాల దగ్గర. అయ్యో వదిన, గట్లా అనుకుంటే ఈ ముచ్చట నేను నీ దాకా తీసుకొచ్చేదన్నా, అయినా గంత నమ్మకం లేదా నీకు నా మీద? సరేతి ఇంకోసారి నీకేం ముచ్చట చెప్పా. అయ్యో వదినా, నువ్వు గట్లేందుకు అనుకుంటున్నావు? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఓ మాట వేసిన గంతే, అంతేగాని నిన్ను అనుమానించినాని కాదు. ఇంకా ఈ పంచాయతీ స్టార్ట్ కానట్టుంది, ఒకసారి పోయేద్దాం. ఏమైందిరా మీ మామయ్యతో మాట్లాడుతా అన్నావు? ఇంకేం మరి లేడా? మాట్లాడలే? లేడు వదినే, పవన్ మామయ్య బయటికి పోయినరు, వచ్చినాక మాట్లాడతా. ఇవో చూసి నిర్ణయాలు తీసుకో, తొందరపడి ఏం అనుకోకు. అసలే మీ అక్క గయ్యాలి, మాటలతోని మంత్రం ఎత్తది, సరేనా? సరే వదినా. చూడు రాదు, మీ ఇంటి బంగ్లా ఎక్కితే మైలు కనబడుతుంది కదా, ఎక్కి చూడు దాన్ని ఎట్లా ఆడుకుంటాను. అమ్మా ఇగో ఇక్కడ ఉన్నాం, మంచిగా ఉన్నాం కానీ ఇక మా ఆరాలే తెలుసు కదా, ఎప్పుడు ఏదో ఒకటి పుల్ల పెట్టుకుంటూనే ఉంటుంది. దాని గురించి మళ్ళీ చెప్పేది ఏముంది? లేడు, మా మరిదున్ను మా మామయ్య ఇప్పుడే ఊర్లోకి పోయారు. సరేనే, ఇక మంచిగా ఉన్నమ్మా. అగో వదినా, ఇక్కడ ఏం చేస్తాను? ఏం లేదు వదినా, మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. మీ మామయ్యతో మాట్లాడుతా అన్నారు, వాతావరణం చల్లగానే ఉంది, ఇంకా మాట్లాడలే? ఇంకేడ వదినా, మా మరిదున్ను మా మామయ్య బయటికి వేయరు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదామని చూస్తున్నా. ఇంతకు ముందే మీ చెల్లె కలిసింది వదినా, మా మామయ్యతో మాట్లాడేటప్పుడు మీ బిల్డింగ్ ఎక్కి చూడు మా అక్కని ఎట్లా ఆట ఆడిస్తానో అని మాట్లాడుతుంది. అవునా? అదే నన్ను ఆట ఆడిస్తుంది అట్నా? చెప్తా, ఇప్పుడు నేను దాన్ని ఎట్లా ఆట ఆడిస్తానో నువ్వు ఒకసారి మా గోడ అవతల ఉండి చూడు, సరేనా? ఏమైందిరా? ఏమంటానరా మీ భార్యలు? వాళ్ళు ఏమంటారు నాన్న, వాళ్ళకి ఎప్పుడు చూడు ఏదో ఒక లొల్లి కావాలి. మొన్నటి దాకానో పింఛన్ కోసం లొల్లి పెట్టుకుర్రు, ఇప్పుడు ఈ పొత్తుల సంవత్సరం వద్దని మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు. అవును బాపు, నువ్వు వాళ్ళ మాటలని నిర్ణయం తీసుకునే కన్నా నీ నిర్ణయం మీద మేమందరం నడుచున్నాయమే. బిడ్డ, నేను ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా చివరికి మీ భార్యలు వేరా నిర్ణయం. ఎందుకంటే ఎక్కడైనా ఆడవాళ్ళదేరా ఆధిపత్యం. అంటే నువ్వు అనేది ఏంది బాపు? మేము వాళ్ళ మాట వింటాం అనుకుంటున్నావా? మీరు వింటారని అంటలేనురా, మీరు వినాల్సి వస్తుందని అంటున్నా. అంటే ఏమన్నట్టే, ఇప్పుడు మా ఇద్దరిని వేరువడం అంటానవా? నేను అదే ఆలోచిస్తున్నారా, రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం. అవ్వదనే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చేస్తలేని ఖాళీ ఉన్న పరిస్థితి ఏంటి? ఏ ధర్మ, అంతే దుబాయ్లో ఉన్న మీ అన్న దగ్గర పోయి వాడాలి. ఎప్పుడు అప్సిగ్నాల మాటలేనా? ముందు వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో వినొద్దా? మూసుకో. నేను కోడళ్ళు చెప్పుల్లి, మీరేమనుకుంటాను? విడిపోదాం అనుకుంటారా, కలిసి ఉందాం అనుకుంటారా? మేము విడిపోదామని ఎందుకు అనుకుంటున్నాం మామయ్య, కలిసి ఉందామని అనుకుంటున్నాం. కాకపోతే సరి సమానమైన ఖర్చులు ఉంటే మంచిగా ఉంటుంది అంటున్నా, ఎందుకంటే ఖర్చు మొత్తం మా మీదనే పడుతుంది కదా. ఇగో మామయ్య, ఇంటికి పెద్ద కోడల్ని నేను, నే పెన్షను, పవన్ సంపాదన, సంపాదన మీరందరు కలిసి నా చేతిలో పెట్టిరనుకో, ఇంట్లో అన్ని బాధ్యతలు నేను నెత్తి మీద వేసుకొని అన్ని వెళ్ళదిస్తా అనుకుంటానా. ఏమంటారు చెప్పండి? నేను మాట్లాడింది తప్ప? నేనన్నది తప్పని అనట్లే మామయ్య, బావ సంపాదన ఏమో తక్కువ, పవన్ సంపాదన ఏమో ఎక్కువ. అన్ని తీసుకొచ్చి అమ్మకిస్తే రేపు ఆమె ముళ్ళ కట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఎట్లా? అమ్మ దొంగ ముఖందానా, నోటికి ఎంత తంతే మాట్లాడతావానే? నీ మొగడు సంపాదించిన పైసలతోని ముళ్ళే కట్టుకొని ఇల్లు కట్టుకొని బంగారం నగలు చేయించుకునేంత కర్మ నాకేం పట్టలేదే.
నేనేం నిన్ననట్లేదు అక్క, నాకు తెలిసిన వాళ్ళు గట్లనే చేసిర్రు, అందుకే చెప్తాన్నా. ఏయ్, నువ్వేదన్నా అనాలనుకుంటే నన్ను మొహం పట్టుకొని డైరెక్ట్ గా అడుగు, అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మాట్లాడతా నేను బడా. ఆగుర్రి, ఇదంతా కాదు. అరే పెద్దోడా చిన్నోడా, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పుర్రా. మేమేం చెప్తాం బాబు, ఇద్దరు ఆడలు మాట్లాడుతుంటే మొగోళ్ళకి సందు దొరుకుతుందా? మేము ఏం చెప్పినా వాళ్ళు వినరు, కానీ నువ్వే ఏదోటి చెప్పే. సంవత్సరానికి 12 నెలలు, ఓ 6 నెలలు నువ్వేలది, ఓ 6 నెలలు నువ్వేలది, అట్లా కాదనుకుంటే చెరో నెల వెళ్ళది రా. అమ్మో, అది బాగా తెలివైంది మామ. నాన్నలు వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టించి దానిలో వచ్చినప్పుడు తక్కువ ఖర్చు పెడితే నేనేడ పోవాలి? దాని కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఇంటికి పెద్ద కోడలు కాబట్టి ఈమె వెళ్ళది, తర్వాత వచ్చే నెలలో నువ్వెళ్ళది. అగో అట్లా కాదు మామయ్య, ఇప్పుడు నా నెలకు నేను నెలలో 20,000 ఖర్చు పెడతావచ్చు, దాని నెలలో కూడా అది అంతే ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు ఒకవేళ నేను నెల తీసే నెలల్ని పండుగల పబ్బాలు వస్తే నాకు కొంచెం ఎక్కువైతే కావచ్చు, మరి అప్పుడు పరిస్థితి ఏంది? అందుకే ఇద్దరం సమానంగా వెళ్ళ తీయాలి. దానికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఫస్ట్ నెల ఇంటికి పెద్ద కోడలు కాబట్టి ఈమె ఎత్తుకుంటుంది, తర్వాత ఈమె ఎత్తుకుంటుంది. మరి మానలు వచ్చినప్పుడు పెళ్ళి కట్నాలో గిఫ్ట్లో ఇవ్వాలి, అది కాకపోతే రోగాలు రొస్టులో జ్వరాలు వస్తాయి, అప్పుడు మాకు కూడా ఖర్చు ఎక్కువనే అవుతుంది కదా. అదేంది, అవి మన పర్సనల్ ఖర్చులు, అవి గిన్నెల పొత్తు పెట్టుడేంది? నీకేమన్నా రోగం వస్తే నీ మొగుడు పట్టుకొని చూసుకుంటాడు, నాకేమన్నా రోగం వస్తే నా మొగుడు తీసుకొని చూసుకుంటాడు, అంతేగాని ఇంకా పొత్తులే తీసుకొచ్చుడేంది? ఇదంతా కరెక్ట్గా అనిపిస్తుంది మామయ్య. ఓ పని చేద్దాం, ఒక డబ్బాలో షేరి 10,000 వేద్దాం, ఎవరికి ఎంత అవసరం ఉందో వాళ్ళు తీసుకుంటారు. ఏ అమ్మా, ఆపు నీ తెలివితేటలు. నీ చదువు సంస్కారానికే పనికొత్తది కానీ సంసారానికి కాదు. మంచిగా డబ్బులేసిన పైసలు తాపకి అవసరం ఉన్నాయని నొక్కేద్దామనే. ఏయ్, సంసారం అంటే ఏమనుకుంటున్నావే? భర్త 10,000 తెచ్చినా, 50,000 తెచ్చినా, 1,00,000 తెచ్చినా, 20,000 తెచ్చినా ఆ నెలకు సరిపడా ఇంట్లో సామాను, కరెంటు బిల్లు, డిష్ బిల్లు, నల్ల బిల్లు, రోగానికి, నొప్పికి, కూరగాయలకు, నారగాయలకు అన్నిటికీ కరెక్ట్ వెళ్ళ తీసుకోవాలి. భర్త ఎంత గొప్పోడైనా ఆయన సంపాదించిన సంపాదన మళ్ళీ తిరిగి నెలలోపు అడ్జస్ట్ చేసే భార్య అంతకంటే గొప్పది. అంత కొడితే నీకు పెళ్ళై సంవత్సరం అవుతుంది కావచ్చు, నీకేం తెలిసే సంసారం గురించి? మావయ్య, నువ్వెట్లా చెప్తా అట్లా, ఒక నెల నేను, ఒక నెల పవను, ఇట్లనే వెళ్ళదిస్తాం. సరే చూద్దాం, రేపటి నుంచి మీ నెల స్టార్ట్. ఏం చేస్తావో ఎట్లా వెళ్ళదిస్తావో చూస్తా కదా. చూసుకో, నువ్వుదా నువ్వా. ఈ ఉల్లిగడ్డలు టమాటాలను ఒక్క దాంట్లోనే వేసిళ్ళు. పొద్దుగాల వేరు మామయ్య పింఛన్ పైసలు ఇడిపిస్తామని, పవన్దేమో జీతం విత్డ్రా చేస్తామని, ఇప్పటి వరకు ఇంటికి రాలేదేంది? ఇవాళ అసలే ఫస్ట్, ఈ నెల స్టార్ట్ నేనే కదా చేసుడు. అగో అత్తుల్లా, రారి రారి, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇగో బిడ్డ, నా పింఛన్ పైసలు, పవన్ జీతం పైసలు, ఈ రోజు నుంచి నెల వరకు సంసారం ఖర్చులు మొత్తం ఇలా తీయాలి. సరే మామయ్య, ఇలా సంపత్ కూడా 15,000 తీసుకొచ్చిస్తా అన్నాడు. ఆ పైసలు తీసుకురాగానే ఇవి అవి కలిపి డబ్బలెత్తా. ఈ నెల మొత్తం నేను వెళ్ళదిస్తా. సరే బిడ్డ. రజని, ఈ నెల 15,000. మీరు పోయి కాలు చేతులు కట్టుకొచ్చుకోరి, అన్నం పెడతా తిందురు. సరే సరే, కానీ అది ఎట్లయింది? ఈయన్నే ఉన్నా. పైసలు మొత్తం ఆ చేతిలోనే పెడితే మాకు కూడా కొన్ని పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా మామయ్య. రోగాలు నొప్పులు వస్తే ప్రతిదానికి ఏమైనా అడగలేం కదా, అందుకే కొన్ని పైసలు మాకు ఇవ్వమనుండి, లేదంటే ఒక బుక్లో రాయమనుండి. రజని, అంజలి చెప్పింది కరెక్టే. చిన్నోడు ఏదైనా పైసలు తీసుకుంటే బుక్లో ఎందుకు కొరకు తీసుకున్నాడు, ఏ ఖర్చు కొరకు తీసుకుంటాను కూడా రాసిపెట్టు. అట్లే పెద్దోడు కూడా పైసలు తీసుకుంటే ఆ లెక్క కూడా రాసిపెట్టు. ఎందుకంటే మొత్తం లెక్క నీ దగ్గర ఉంటుంది. నెల తర్వాత మొత్తం లెక్క చూసుకుందాం ఎవరిని తీసుకుంటారా అని. ఏమైందిరా అంజలి, నిన్న మీ పంచాయతీ 7 వరకు వచ్చింది? ఏమైంది వదినా, మా మామ ఉండి ఒక నెల వాళ్ళని ఒక నెల మమ్మల్ని చూసుకోమన్నారు. ఇక వాళ్ళ ఇంటికి పెద్దోళ్ళు కదా, అందుకే ఈ నెల వాళ్ళని చూసుకోమన్నాడు. మా పవన్ శాలరీ, మా మామ పెన్షన్, ఇక మా బావ సంపాదన కూడా మా అక్కకే ఇచ్చిర్రు. ఈ నెల ఎంత ఏం ఖర్చు అవుతుందని ఒక దాంట్లో రాసుకోమని చెప్పిండు మా మామ. అబ్బో, మీ మామ గవర్నమెంట్ జాబ్ తెలివితేటలు బాగానే చూపిస్తాడుగా ఇక్కడ కూడా. ఏంటిది వదినా గవర్నమెంట్ జాబ్ తెలివి? మరి కాదా, ఇప్పుడు మీ పవన్కి 40,000 వస్తున్నాయి. ఇల్లు వెళ్ళది అని అంటే ఎంత అవుతాయి? మా అంటే 10,000 20,000 అవుతాయి. అట్లా అని చెప్పి 40,000 అవుతాయా?
మీ బావనేమో 15,000 ఎత్తాడు, మీరేమో ఏం ఉంచుకోకుండా ఉన్న 40,000 వేయుర్రి. అట్లనే వేసుకుంటా పోతే రేపు మీ అక్క లెక్కలలో తారుమారి ఎత్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఏం కావాలి? అవును వదినా, ఇప్పుడు నువ్వు చెప్తాంటే నాకు నిజమే అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమో ఏం చేయాలో నాకేం తెలుసు. నీ ఇంట్లో పరిస్థితి నువ్వే అర్థం చేసుకోవాలి. అన్నీ నేనే చెప్తానా? నువ్వే ఆలోచించు ఏం చేయాలో. వదినే బండ్లో పెట్రోల్ లేదు, పెట్రోల్కి ఒక 500 కావాలి, తీసుకోవాలా నేను? నువ్వెందుకయ్యా తీసుకున్నాడు? నేను తీసుకొచ్చి ఇస్తా. డబ్బులు నువ్వు 500కి బదులు 1000 తీసుకున్నావు అనుకో, అందులో మళ్ళీ మీ అందరికీ నెల ఆఖరికి లెక్క చెప్పాల్సిందే. నేను పోయి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినా ఎందుకు ఇచ్చినానో రాసేస్తా, సరేనా? సరే. ఏమైంది? ఇగో 500. ఇగో అయ్యా, మా వదిన నన్ను తీసుకొని వెళ్ళే ఆమె తీసుకొచ్చి ఇచ్చిందానికి ఇట్లా ఏమనుకోకు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి బరువు బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి. రూపాయికి రూపాయి నేను లెక్క చెప్పాలి కదా, నా భయం నాకు ఉంటుంది. అంతే తప్ప నేను తీసుకోవద్దని కాదు. అవు వదినే, మా పొట్టిది కలిసిందా నీకు నిన్న? కలిసింది కదా వదిన. ఏమన్నది? ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలే కదే, నిన్న జరిగిందే చెప్పింది. మీ ఇంట్లో ఒక నెల నువ్వు పెత్తనం ఎత్తుడు, ఒక నెల ఆమెనాటగా, ఈ నెల నువ్వేనాటగా. అవును, అదే ఆ ముచ్చటనే చెప్పింది. అవునా? గంతే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా? గంతే వదిన, గదే చెప్పింది. లేదు వదిన, అది ఖచ్చితంగా నా గురించి ఏదో చెడుగా మాట్లాడే ఉంటుంది. నాకు తెలుసు, నువ్వు చెప్తలేవు కదా. చెప్పు వదిన. లేదు వదిన, ఆమె ఏం చెప్పలే నాకు. ఆమె ఏమన్నా చెప్తే నేను నీకు చెప్పనా? చెప్పు, నా మీద గాయంత నమ్మకం లేదా? అయినా నువ్వు అక్కడి ముచ్చట్లు ఇక్కడ ముచ్చట అక్కడ చెప్పేదానివి కాదని నాకు తెలుసు. కానీ నువ్వు ఏదైనా చెప్తే నా జాగ్రత్తలో నేను ఉంటా కదా అని, గంతే. అరే సంపతి, ట్రాక్టర్ మంచిగా చేయించినావురా? చేయించిన బాబు. అగో దాన్ని 10,000 కావాలంటే మరి నీ దగ్గర 5,000 ఉండే, మిగతా 5,000 ఎక్కడ దగ్గరనావురా? అయితే మన ఇంటి ఓనర్ అంజలి లేదా, ఆమెను అడిగితే ఆమె ఇచ్చింది. బయట ఎవరన్నా అడిగితే ఇద్దరు అని నమ్మకం లేకుండానే, అందుకే ఆమెను అడిగిన. అంజలిని అడిగినావా? చూసినావురా, ఈ 10కి 5కు మందిని అడుగుడు ఎందుకురా? చేయి రాసుడు ఎందుకు? ఇవాళ వచ్చి పని చేస్తే ఇవాళ వచ్చిన పైసలు రేపు అడగొడుతుంది. మళ్ళీ రేపు పని లేకుంటే ఏం లేకనే పాయ. ఎట్లా గిట్ల అయితే వాడు తమ్ముడు చూడు, వాడు వచ్చిన పైసలన్నీ కూడా పెట్టుకోబట్టే, దాచిపెట్టుకోబట్టే. ఎప్పుడైనా నీకు అవసరం పడితే వాని దగ్గరికి పోయి అడగబడుతుంది. నీకు ఎలా పట్టే నువ్వు గిట్ల అయితే ఎట్టరా? నువ్వు ఉన్న పైసలు ఓడగొడితే పైసలు దాచిపెట్టుకోవాలరా బిడ్డ. ఏ రోజు వచ్చిన పైసలు ఆ రోజు దాచిపెట్టుకోవాలి. అయినా ఖర్చుల మందం ఓడగొట్టుకోవాలి. కానీ గిట్లయితే మంచిది కాదురా. ఇట్లయితే అరే సంపతి, ఇప్పుడు నీ బతుకు తిరగట్లరా? ఆ ట్రాక్టర్ 3 రోజుల నుంచి మూలకు వాడే. ఇప్పుడు అంజలి పైసలు ఇవ్వకుంటే నువ్వు ఎట్లా బతుకుతావురా? ఉన్నదంతా ఖర్చు పెట్టబడుతుంది. ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టబడుతుంది. నాకేం అర్థమవుతలేదురా. అరే బిడ్డ, జర ఆలోచించుకొని పని చేయరా. 4 పైసలు వెనుక కూడేసుకో. వాడు తమ్ముడు చూడు, వాడు ఎట్లా బతుకుతాడు వాడు. ఇక నీ ఇంతకంటే నేను ఏం చెప్పలేనురా. ఇక నీ ఇష్టం. అంటే ఇప్పుడు నా తమ్ముడు పనివంతుడు, మంచిగా సంపాదించుకుంటాడు. నేనేమో ఏం సాధగాని పనికి మాలినా. నన్ను ఇట్లా 5-10కి కూలిని చేసింది నువ్వే కదా నాన్న. ఎంతైనా నేను ఉంచుకున్నదాన్ని కొడుకును కదా, అందుకే నేనంటే చిన్న చూపు నీకు. సరే నాన్న, గుర్తుపెట్టుకుంటుంది. రజని, నాకు ఒక 1500 ఇవ్వనే. ట్రాక్టర్ బేరింగ్లు ఖరాబ్ అయినాయి, ఎల్లుండి పొలం దున్నేది ఉంది. అయ్యో, బేరింగ్లు ఖరాబ్ అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? డబ్బల పైసలు ఉన్నాయి కదా, పో తీసుకోపో. దేనికోసం తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు బుక్లో రాయి, సరిపోతుంది. సరేనే. ఇవరదా కానే ఉన్నావు కానీ ఇప్పుడు ఇడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఫస్ట్ బండి ఆపు, నీకు ముచ్చట చెప్పాలి.
ఏమైంది చెప్పు. చూసినావా మీ అన్న పైసలు ఇమ్మంటేనేమో పోయి తీసుకోపో అన్నది, కానీ నేను తీసుకుంటా నువ్వంటే తెచ్చిచ్చింది. మీ అన్నదేమో 1500, నీ ఏమో 500. నీ మీద అంత నమ్మకము లేదా మీ వదినకి? ఇంకా అందులో మనం ఇచ్చేదేమో 40,000, వాళ్ళు ఇచ్చేదేమో ముష్టి 15,000. దానికి ఆ మంత్ ఓవర్ ఎత్తంది. అయినా నువ్వేం పట్టించుకుంటలేవు. నేను కూడా చూసిండే, నాకు కూడా కోపం వచ్చింది. కానీ ఒక్క విషయానికి కోపడతా అంటే కరెక్ట్ కాదు. చూద్దాం, ఇంకో 2-3 సార్లు అట్లనే చేసింది అనుకో, అప్పుడు నేనేందనేది నేను చూపిస్తా, సరేనా? నాకు కూడా కోపం వస్తుంది, కానీ అది ఎట్లాంటి టైంలో వస్తుందో అట్లాంటి టైంలోనే వస్తుంది. నీ లెక్క ప్రతి విషయానికి కోపం వస్తే కరెక్ట్ కాదే అది. నువ్వు దాని గురించి ఏం ఆలోచించగానే లోపలికి పో, సరేనా? నేను చూసుకుంటా. లోపలికి పో. అంజలి, నువ్వు చేసిన సాయం నేను మర్చిపోలేనురా. ఆ రోజు నువ్వు 5,000 ఇవ్వకుంటే నేను ట్రాక్టర్ మంచిగా చేసుకుంటానే కాదు, ఎందుకంటే ట్రాక్టర్ అయిన ఆధారం కదా. అసలు ఊహించుకుంటేనే నాకు మస్తు భయమైంది. అందుకే నాకు 20,000 వచ్చినా కూడా 15,000 వచ్చినా ఇంట్లో అబద్ధం ఆడి నీ 5,000 నీకు ఇచ్చిన. అయ్యో అలా థ్యాంక్స్ చెప్పా నీకేమున్నదన్నా, నీకు ట్రాక్టర్తోనే బతుకుదేరు అని నాకు తెలియదా? నీ ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకునే నువ్వు అడుగుతూనే 5,000 ఇచ్చిన. నువ్వు ట్రాక్టర్ నడుపుతానే నా కిరాయి కూడా కడతావు కదన్నా, అలా నా స్వార్థం కూడా ఉంది, అందుకనే 5,000 ఇచ్చిన. మంచిదిరా బుజ్జి, నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకుంటా అన్నా, కానీ నువ్వు కూడా కొంచెం ఆలోచించు. దేని గురించిరా? అదే అన్నా, మీ పవన్కి ఏమో నెలకు 40,000, నీకేమో 15,000. ఇప్పుడు పొత్తులు ఉంటారు కాబట్టి నీకేం అర్థమవుతలేదు. వెనకట్ లెక్కనే వేరుంటే నీకు ఇప్పటికి ఎన్ని అప్పులు అయ్యేటి. పవన్ ఏమో మంచిగా బతుకుతాడు, నువ్వేమో గిట్ల అయితే ఎట్లా అన్నా? ఈ పొలాలు, ట్రాక్టరు ఇది కాకుండా ఇంకేదన్నా చూసుకో. అయినా కొంచెం పవన్ న్యూస్ నేర్చుకో అన్నా. ఆయనే వేరు పడితే మంచిగా బతకగలుగుతాడు. నువ్వు వేరు పడితే నువ్వు బతకగలుగుతావా అన్న? ఇంకా మీద అప్పులు అవుతాయి. వదినే, వదినే. ఏం పవన్? బండ్లే పెట్రోల్కు ఒక 500 కావాలి. అవునా? నువ్వు పని మీద ఉన్నట్టున్నావు కదా, నేను పోయి తీసుకొచ్చి. ఎందుకు నేను పనేం లేదు, నేను పోయి తీసుకొచ్చిస్తా, నువ్వు ఇక్కడ ఉండు, సరేనా? అదేమన్నట్టు వదినే, మొన్న అన్ననేమో డబ్బులు అడిగాం వెంటనే తీసుకుపోమని చెప్పినావు. నేను అడిగితే నిన్న కూడా 500 తీసుకొచ్చిస్తా అన్నావు, ఇప్పుడు కూడా 500 తీసుకొచ్చిస్తా అంటున్నావు. చూస్తే అందరిని ఒక లెక్క చూడు. అంటే నీకు అన్న మీద నమ్మకం ఉంటుంది, నా మీదనేమో నమ్మకం లేదా వదినే? నేను 40,000 తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నా అంటే నేను నిన్ను నమ్ముతున్నా కానీ నువ్వు నన్ను ఎందుకు నమ్ముతలేవు? ఇంకా పైకి వెళ్ళి నేనే 100కు 200కు 500కు నేను వచ్చి నేను అడుక్కోవాలా వదినే? భలే మాట్లాడుతున్నావు వదినే. నేను పోతేనే నీకు పైసలు తారుమారు అవుతున్నాయా? బాపు ఇక్కడ గింతలో అవుతుందా పండుకున్నావేందా నువ్వు లేవు? అరే ఈ చిన్న విషయానికి గంతగానో ఎందుకో పనికెత్తానరా? పండుకొని ఈ బాబును. అన్న నీకు ఇది చిన్న విషయమేనే, నాకు పెద్ద విషయం. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. నీకేమైంది? అరే చిన్నోడా, ఏమైందిరా? ఎందుకు లొల్లి పెడతాను? అరే ఏమైంది? అన్న మొన్న డబ్బులకు పోతేనేమో ఇంటి దాకా లోపలికి పంపించింది డబ్బకాడికి. నన్ను గడప కూడా దాటనిస్తలేదు వదినే. ఏంది రాజని, చిన్నోడు చెప్పేది నిజమేనా? పెద్దోడు అడుగుతానేమో తీసుకుపోమంటావు, అదే చిన్నోడు అడిగితే తీసుకొచ్చిస్తానంటావు. ఇదే పద్ధతి రాజని. ఏది వదినే, ఏం సపోర్ట్ చేస్తలేవు? మాట్లాడాలి, లేకపోతే కలవది. అదేం లేదు పవన్, నీకు తెలుసు కదా మీ అన్న జీతమేమో తక్కువ, నీ జీతమేమో ఎక్కువ. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు, ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతాం. నీకు ఎక్కువ సంపాదన ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఖర్చు పెడతావు అనే నమ్మకం ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు 40,000 సంపాదిస్తున్నావు, ఓ 10,000 20,000 ఎట్లయినా ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు మీ అన్నేమో తక్కువ సంపాదిస్తాడు. ఇప్పుడు మీ అన్నకు 1,00,000 రూపాయలు ఆయన కళ్ళ ముందట పెట్టినా ఆయనకు 10 రూపాయలు అవసరం ఉంటే 10 రూపాయలే తీసుకుంటాడు, 20 రూపాయలు అవసరం ఉంటే 20 తీసుకుంటాడు. అట్లనే నువ్వు ఎక్కువ తీసుకొని నాకు చెప్పక చేయక నువ్వు వాడుకుంటావు అంటలేను, కావాలనే నేను పైసలు ముట్టద్దు అంటలేను. ఈ నెలంతా నా మీద ఉంది బరువు బాధ్యత. ప్రతి రూపాయికి రూపాయి నేను లెక్క చేయాలి, నేను లెక్క చెప్పాలి. అందుకోసమే నేను ముట్టనెత్తలేను తప్ప నీ మీద నమ్మకం లేక కాదు పవన్. మామ నాకు ఈమె చేసేది ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ మనకి గొడవ పెట్టిస్తున్నది. నువ్వు ఆగే వదినే. నేను అన్న మంచోడా అని చెప్పేసి సర్టిఫికేట్ అడుగుతలే. మేము పెద్దతనం తీసుకున్నప్పుడు అందరిని ఒకటేలాగా చూడాలి, అన్నను ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూడడం కాదు. నీకు ఇట్లా చేత కాకపోతే ఎందుకు తీసుకున్నావు వదినే పెద్దరికం? అంటే ఏంది వదినే, మా అన్నయ్య పైసలు కానీ నా పైసలు కావా? నేను అక్కడ సిస్టమ్ ఉందట 9-10 గంటలు కళ్ళు పోంగా నా నడుము పోంగా కష్టపడి తీసుకొచ్చిన పైసలు అవి. అంత కష్టపడి నేను పైసలు తీసుకొచ్చిస్తే నువ్వు నన్ను నమ్ముతలేవు. గీనేం చేస్తుండు వదినే, అలకట్ పని చేసుకొని పైసలు తీసుకొచ్చిస్తుండు 15,000.
ఏంద్రా నేను చేసే పని అలగడి పనా? ఒక్కసారి నాతో నీ ఎర్రటెండ వచ్చి ట్రాక్టర్ పొలం దున్నురా ఓ ఎకరం, అప్పుడు అర్థమవుతుంది. నీకు ఏసీలో ఉంటే ఎండ విలువ తెలుస్తలేదురా, ఎండలో కష్టపడితే తెలుస్తుంది. అసలు ఒక రైతు బాధ గురించి నీకేం తెలుసురా? సంవత్సరం మొత్తం పంట పండించి ఆ సంవత్సరం తర్వాత ఆనత్తు అరుపత్తు అని నిద్ర లేకుండా ఎన్నో రోజులు గడుపుతారా? పండిన పంటకు మద్దతు ధర రాక, పండిన పంటకు మద్దతు ధర కూడా రాక జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారా? నీకేం తెలుసా రైతు గురించి? ఆడ పోయి టిక్ అనుకుంటూ తెలుసు అంతే. రైతు గురించి చిలుకలు చేసి మాట్లాడుతున్నావారా? నేను చేసే పని నాకు గొప్పలేరా? ఎంతో మందికి అడుపుకు అన్నం పెడుతున్నా నేను. నువ్వు ఒకని కింద బానిస బతుకు బతుకుతున్నావురా. నీకేందా నేను బానిస బతుకు బతకలేనురా. నేను చేసే పని గొప్పదే నాకు. ఇంకెప్పుడు రైతుని చిన్న చూపు పని చూసి మాట్లాడక చెప్తున్నా. కతోడు ఏమో పీకినట్టు పొడిచినట్టు రైతుని చిన్న చూపు చూసి మాట్లాడుతాడు. అసలు మేము లేకుంటే మీకు అన్నమే లేదురా. గట్టిగా మాట్లాడితే జీవితమే లేదు రైతు లేకుంటే. అయితే వదిన ఏమైంది తెలుసా, మా బావ డబ్బులు అవసరం ఉండి వచ్చి నాకు ఇవ్వవే అంటేనేమో పోయి తీసుకుపో అంటుంది. అవనికి అవసరం ఉండి నేను పోయి తీసుకున్నా వదిన అంటే, ఆగు నువ్వు తీసుకోకు నేనే తీసుకొచ్చిస్తా, మళ్ళీ నువ్వు ₹2 ఎక్కువ తీసుకుంటే ఎట్లా, లెక్క అట్టిడు కాదా అని అంటుంది వదినే. అంటే అదేమో మంచిగా ఏమో దొంగలమ్మా ఈడ. అమ్మా గట్లా చేసిందా? నాకు ముందే తెలుసు ఆమె ఇట్లనే ఎత్తదని, అందుకే మీకు ముందు నుంచే చెప్పుకుంటున్నా. సరే అయితే నీకో పని చెప్తా, అది చెయ్యి. చెప్పు వదిన, ఏం చేయాలి? అయితే నువ్వు పని చేయి. ఎట్లా మీ అక్క మీ ఆయనని వాళ్ళ ఆయనని సపరేట్ చూస్తాను కదా, నువ్వు ఎవరు చూడక ముందు పోయి వాళ్ళకి వెళ్ళి ఒక 5,000 దొంగతనం చేయి. దాని తర్వాత పోయి మీ మామయ్య దగ్గరకు పోయి డబ్బాల పైసలు లెక్క పెడతా మామయ్య, తీసుకుంటానా మళ్ళీ రాస్తానం కానీ ఇవి రెండింటికి పొంతను ఉండద్దా అని చెప్పి అలా లెక్క పెట్టు. అలా 5,000 కనబడాయి, అప్పుడు మీ అక్క మీద వేయచ్చు. ఇవాళ ఏం పని లేదా బిడ్డ? పోవాలి బాబు, నార్మల్ దునేది ఉన్నది. మామయ్య అసలు మీరు పెద్ద మనుషులేనా? ఎట్లెందుకంటున్నా బిడ్డ, మళ్ళీ ఏమైంది? కాదు మామ, మీరన్నట్టే డబ్బాలు వేసినాం, మరి బుక్లో రాసిన దానికి డబ్బాలో ఉన్న పైసలకి పొందుతుందో లేదో చూసుకోవాలి కదా. ఎట్లాగో నెలాఖరికి చూసుకునేది కదా బిడ్డ. నెలగాక ముందు చూసినాం అనుకో ఎంత ఖర్చు పెట్టినామో తెలుస్తుంది, అది నెల అయినాక చూసినాం అనుకో మొత్తం మునిగినట్టే కదా. గట్లెందుకంటున్నా బిడ్డ, ఈ నెలాఖరికి మీ అక్క మొత్తం ఖర్చు చూస్తున్నది కదా. మళ్ళేంది మావయ్య, మళ్ళేం లొల్లి పెట్టడానికి వచ్చింది మహాతల్లి? అట్లా కాదు బిడ్డ, ఈ డబ్బలున్న పైసలు బుక్ లో రాసిన పైసలు పొంతన కుదురుతుందా లేదా అని అడుగుతుంది. అదేంది మావయ్య, ఇది అట్లా అడుగుతూనే నువ్వెట్లా నమ్ముతున్నావు చెప్పు? నీకు నా మీద నమ్మకం లేదా? నా పెద్ద కోడలు అట్లా కాదు, అది న్యాయంగా ఉంటదని నీకు దాన్ని చెప్ప నీకు వస్తలేదా? రజని ఇప్పుడు లొల్లెందుకే, సపరేట్ తీసుకొచ్చి చూపి పో. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడేందుకు బిడ్డ? అది తీసుకొచ్చేదే చూపించు, ఇంకోసారి అడిగేది ఒకరిలో పెట్టినట్టు అవుతుంది. తీసుకురాబో. అంటే ఇది అడిగింది కదా అని పోయి నేను ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తే అది అడిగిన ప్రతిసారి నేను తీసుకొచ్చి చూపించాలా? అంటే నన్ను నేను దీని ముందు ఫోన్ చేస్తానా? నాకు అవసరం లేదు. రజని నేను చెప్తున్నా, చక్కగా పోయి తీసుకురాపో, నువ్వేం మాట్లాడకు. పో తేపో, చూపిద్దాం పో. మళ్ళేం పెంట పెట్టినవే? నేనేం పెంట పెట్టలే, ఆగు నీకే వెళ్తుంది. ఇగో చూడు లెక్క పెట్టు బాబు, ఇలా మొత్తం 1,10,000 ఇచ్చినాం అందరం కలిసి. నా ట్రాక్టర్ ఈఎంఐలు ఆ మిత్తిలు వానుకోని ఖర్చులకు అవన్నీ పోగా 40,000 పోతాయి. మరి మీ ఇల్లు ఇంత సామాన్ ఇంత వచ్చిందో చూడరా, చూసుకో. ఆ లెక్క పెట్టి పైసలు ఉన్న పైసలు లెక్క పెట్టి చూసి అటు ఎందుకు పెట్టుకుంటారు, అంత మనమేనే. సంపత్ ట్రాక్టర్ 500, పవన్ పెట్రోల్ 500, కిరాణం సామాన్ 3,000, బియ్యం కూరగాయలు. నేను తీసింది 5,000 కదా, 5,000 తక్కువ రావాలి. ఇదేంటి ఇలా 10,000 తక్కువ వస్తుంది అంటే ఇది కూడా నొక్కిందా? నేను తీయకుండా అయిపో. ఎంత ఉన్నాయి నీ దగ్గర? ముందు బుక్లు ఎంత ఉందో చెప్పు. బుక్లు ఎంత ఉన్నాయో కాదు, నీ దగ్గర ఎంత ఉన్నాయో ముందు చెప్పు. నా దగ్గర 25,000 ఉన్నాయి. 25,000? మరి బుక్కులు ఏంటి 35,000 ఉన్నాయని చూపిస్తుంది?
అదేంది అలా 10,000 తక్కువ ఉన్నాయా? నేను తీసిన 5,000 కదా, 10,000 ఎట్లా తక్కువ ఉంటాయి? ఏంది నువ్వు 5,000 తీసినావా? ఏంది నువ్వు 5,000 తీసినావా? ఏంది వదిన 5,000 తీసినావా? నేను చెప్పలే ఇది పెద్ద దొంగ అని. ఎందుకు తీసినావే? ఏం చేసినావా పైసలు? అవును మామయ్య, నేనే 5,000 రూపాయలు తీసిన. ఈయనకు తెలియకుండా నేను 1,00,000 రూపాయల చిట్టు ఎత్తున్నా. దానికి నెలకు 5,000 రూపాయలు కట్టాలి. ఈయనకు తెలిస్తే ఇట్లాంటి పని చేయనియడని ఈయన తెలియకుండా ఎత్తున్నా. ఆ 1,00,000 రూపాయలు రేపు భవిష్యత్తులో మాకేమన్నా ఆపత్తికి అక్కడికత్తాయి అని అట్లా చేసిన తప్ప నేను కావాలని ఈ పైసలేం తీసుకొని నేను తినలేదు మావయ్య. నాకు తెలుసు వీళ్ళే తీసుంటారని. ఎంతైనా ఉంచుకున్నా అని కూర్చున్నాడు కదా, అట్లనే ఉంటాయి దొంగ బుద్ధులు. అరే ఏం మాట్లాడుతున్నావు రా? మావయ్య మావయ్య బాబు మావయ్య బాబు మావయ్య చూడండి, ఆయనకి ఏమైందో చూడరా? బాబు మావయ్య బాబు ఇప్పుడు ఎట్లున్నదే? మంచిగా ఉంది బిడ్డ. ఇట్లా అన్నిటికీ టెన్షన్ పడితే ఎట్లనే? మరి ఏం చేయమంటావురా? మీరు దూరం ఉంటే కలిసి ఉండరని చెప్పి దగ్గర తీసుకొచ్చుకుంటే మీరు రోజు వెళ్ళి పెట్టుకోబడుతుంది. మీరు వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళి పెట్టుకోబడుతుంది, వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటే మీరు వెళ్ళి పెట్టుకోబడుతుంది. ఇట్లా రోజు వెళ్ళి పెట్టుకోబడితే నా ఆరోగ్యం ఖరాబ్ అయిందిరా. మీరు ఎప్పుడు బాగుపడతారా? బాబు మెల్లగానే. అగో ధర్మ, ఏమైంది గీడ ఆలోచించుకుంటా కూర్చుంటాంది? ఏమో అడుగుదాం పోయి. అగో ఏమైంది వదిన బాధ కొద్ది గీడ కూర్చున్నావు? ఏం చెప్పాలి వదిన, అసలు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదు. అగో ఏమైంది వదిన గట్లా మాట్లాడతావు? నిన్న మా పొట్టిది ఏం చేసింది తెలుసా? అసలు దానికి ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో తెలియదు. ఉన్నట్టుండి లెక్కలు మొత్తం చెప్పు, నాకు బుక్ తీసుకొచ్చి ఉంచు, మిగిలిన పైసలు చూంచు అని మాట్లాడింది. ఆడికి నేను చూంచకుండా ఉండడానికి మస్తు ట్రై చేసిన. ఏమో మావయ్య ఉండి నువ్వే తప్పు చేయనప్పుడు చూంచచ్చు కదని అన్నాడు. ఆయన మాట కూడా లెక్క చేయకుండా ఉందామన్నా మా సంపత్ ఒక్క మాట కూడా మాట్లాడకపోయి తేపు అనేసరికి బుక్కు లెక్కలు అన్ని తీసుకొచ్చి ముందట పెట్టిన. ఆయనత 10,000 రూపాయలు తక్కువ వచ్చినాయి అన్నది. కత్తం నేను తీసినాయి 5,000 వదినా. అసలు అది 10,000 అని అనేసరికి నాకు అసలు అర్థం కాలే. కోపం ఆపుకోలేక 10,000 ఎట్లా తక్కువైతాయి, తీసింది 5,000 కదా అని నేను నిజం ఒప్పుకున్నా. అది వినంగానే మా సంపత్ కోపానికి వచ్చిండు. ఇక మా మరిది ఉంచుకున్నానికి పుట్టినవునివి, అందుకే అట్లా ఎత్తున్నావు అనేసరికి సంపతును పవను ఇద్దరు ఎట్లా పడితే అట్నే లొల్లి పెట్టుకుని కుట్లాడుకున్నారు. అది తట్టుకోలేక మా మామయ్యకి స్ట్రోక్ వచ్చింది. దవాఖానకు తీసుకుపోతే 1,00,000 రూపాయల దాకా అయినాయి. ఏమైందో తెలుస్తలేదు. అసలు గిట్ల ఎందుకైందో నాకు ఏం అర్థమవుతలేదు వదినా. అమ్మా అయితే నాకు చెప్పిందంతా చేసిందా? నీకేం చెప్పింది వదినా? అయ్యో మీకు తెలియదు కదా వదిన, నిన్న నా దగ్గరకు వచ్చింది. ఏం తెలియనట్టు ఇంటికి పోయి డబ్బాలలోకి వెళ్ళి 5,000 తీసి మళ్ళీ మా మామయ్య దగ్గరకు పోయి లెక్కల ముచ్చట తీసి ఆ 5,000 మా అక్కనే తీసినట్టు ఆడ లొల్లి పెడతా అని మాట్లాడింది వదిన నాతో నిన్న. అవునా? అనుకున్నట్టే వేసింది కదా. నువ్వు పుట్టినానికి అసలు సంసారం ముచ్చట్లనే నా మీద కోపం ఉందనుకున్నా కానీ ఇట్లా పర్సనల్ గా కూడా దానికి నా మీద ఇంత కోపం ఉంది అనుకోలే. నేను కూడా దొంగతనం అంటే అట్టిగానే అంటాను కావచ్చు అనుకున్నాను, నిజంగానే ఎట్లది అని అనుకోలే వదిన. అట్టిగా మా మామయ్యకు నా మీద నమ్మకం పోయేటట్టు చేసింది. ఛీ, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వదినా? ఏం చేసేది ఏముంది వదిన, పొత్తుల సంసారం అంటే పప్పులు ఉప్పులు పైసలే కాదు, పని కూడా పొత్తులలోనే ఉండాలి. నువ్వేం లేకున్నా ఆమెకు ఊడుసుడు బోళ్ళోముడు ఇవి రెండే నేర్పినావు. ఆమెకు వంట రాదు కదా, వంట చేపి. బట్టలు విండు రాదు కదా, బట్టలు విండు నేర్పు, అప్పుడు తెలుస్తుంది ఆమెకి. అవును వదినా, నిజంగానే మేము ఏరున్నప్పుడు దానికి అస్సలు వంట ఏమికి రాకపోవు. ఆ వంట మనిషిని పెట్టుకునేది, బట్టలు వినడానికి చాకలామని పెట్టుకునేది. దాని సంసారం అంతా వాళ్ళిద్దరికి పెట్టడానికే సరిపోయేది. ఇప్పుడు నేను అట్లనే ఎత్తా. పాపం పోనీ పోనీ అని దానికి వచ్చిన పనులు చేపించి నేను అన్ని పనులు చేసేసరికి ఏర్పడలేదు దానికి. ఇప్పుడు ఎక్కుతావు దాని సంగతి. సరే వదిన, ఏ విషయం అనేది మళ్ళా నాకు చెప్పు, నేను పోయేస్తా. ధర్మ పని చేసుకుంటే ఇగో మామయ్య, పొత్తులుండు అంటే సామాన్లు సరుకులు అన్ని ఒక్క కాడేసుకుని వండుకునుడు తినుడు కాదు. సగం పనులు అది చేయాలి, సగం పనులు నేను చేయాలి. కానీ పని రాదు కాదు బిడ్డ. అప్పుడు ఏరి ఉన్నప్పుడు మంచిగా వాషింగ్ మిషన్లు సాకలామెను వంట ఆమెను పెట్టుకొని ఎల్ల తీసుకుంది. ఇక్కడ అట్లా నడవది.
పొత్తులు ఉన్నప్పుడు ఉప్పులు పప్పులే కాదు అన్ని పనులు సమానంగా చేయాలి. ఇక నుంచి నేను కూడా దానికి అన్ని పనులలో వంతు పెడదామని చెప్తున్నా. పాపం దానికి వంట రాదు కదా, ఆ బట్టలు విండు రాదు కదా అని నేనే బట్టలు విండుకుంటున్నా. అది వచ్చి గిట్లా జాడిచ్చి తీసి ఎండేసేది. వంట రాదు కదా అని నేనే వంట చేసిన. వండిన కూర తినుకుంటా మంచిగా వంకలు పెట్టేది. పైసా లెక్క పెట్టింది కదా, పనులు కూడా సమానంగా పంచుకోవాలి. ఇక నుంచి వంట చేసి బట్టలు విండు పనులు నీయి, మిగతా ఇంట్లో పనులు చేసుడు నాయి. అట్లయితేనే సరే. అగో గట్టెట్లుంటది? ఇప్పటికిప్పుడైతే వంట రాదు కదా మామ. నేను వంట చేసిన మాత్రం మీరైతే తినలేరు. తర్వాత మీ ఇష్టం. గట్ల వంట రాదంటే ఎట్లా బిడ్డ? ఈ రోజు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి కొంచెం నేర్చుకోలేదు కదా బిడ్డ. ఒక్కరోజు రావాలంటే వస్తుందా? అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? సరే నేర్చుకుంటా, మరి నేర్పిమాను. నాకు కూడా వండాలనే ఉంటది కదా. రజని, ఇప్పుడు ఎవరి పనాలు చేసుకుంటారు కదనే, లొల్లేందుకు చెప్పు? ఏహే నువ్వు ఆగు, నీకు చేతి ఏర్పడుతుంది. కూర్చొని మాట్లాడినట్టు కాదు. అది ఎట్లా చేసిందో తెలుసు కదా. పనులలో వంతుంటదట, వంతు చేయాల్సిందే. మామయ్య మామయ్య ఏం బిడ్డ? ఇదిగో నేను ఫస్ట్ టైం వంట చేసిన, తిని ఎట్లుందో చెప్పండి. ఏమంట చేసినావు? ఇది ఇంటే నేను బతుకుతా పంపుతావైంది ఇలా నువ్వు చూస్తానా పోకుండా. వంట చేసుడు అంటే వంకలు పెట్టి పైసలు లెక్క చెప్పినంత ఈజీ కాదే. పైసలు అంటే 5,000, 10,000, 20,000 అయినా మళ్ళీ తీసుకుపోయి డబ్బులు వేయొచ్చు. కానీ వంట వండితే తర్వాత ఉప్పు కారం కలిపితే అదంత మంచిగా ఉండదు. ఇప్పుడు మామయ్యకి పెట్టినావు కాబట్టి తుప్పు అని ఉంచి సపడెక్కున్నాడు. వచ్చినాక నీ మొగుడికి పెట్టు, తీసి మొఖాన్ని ఉతుకుతాడు. వంట ఎత్తుదట వంట. అరే సంపతి, వీడు కూర్చున్నావేంద్రా? ఏం లేదే బాపు, నా పెళ్ళం నాకు చెప్పండి ఏ పని చేయదనుకున్నా. కానీ నేను తెలియకుండా 5,000 కట్టి చిట్టి కడతా అనుకోలేదే. అవురా, పెళ్ళం తీసినా నువ్వు తీసినా మీరు భార్య భర్తలు రా. భార్య భర్తలు అంటే సగభాగం. అయింది ఏదో అయిపోయింది. అరే ఏమన్నా 5,000 తీసుకొచ్చి ఆ డబ్బులు ఇరా, లేకుంటే ఇద్దరు మనం పోతుందిరా, మంచిగా ఉండదురా. పైసలు ఇవ్వాలి అడిగారా, ఏం చేయాలి? అన్నయ్య మీరు సంపత్ కదా? అవును, మీరు? నేను ప్రవళిక. నన్ను గుర్తుపట్టలేదా? పవన్ వాళ్ళ ఫ్రెండ్ ని. ఓ బుజ్జి, నువ్వారా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, గుర్తుపట్టలేదురా. మంచిగా ఉన్నావారా? బాగున్నా అన్న. పవన్ చెప్పలేదా మీకు? మా అత్తగారు ఇదే ఊరన్నా, పెళ్లికి రమ్మని నీకు చెప్పాను. పవన్ నీకు చెప్పలేదా? ఏమోరా, తమ్ముడు చెప్పింది కావచ్చు కానీ నాకు అంత గుర్తులేదు. సరే గాని మీ భర్త ఇట్లా మంచిగా ఉన్నాడా? బాగున్నారన్నా, బాగున్నారు. ఏమైందన్నా, ఏదో బాధలు ఉన్నట్టున్నా? ఏం లేదురా, నా టెన్షన్స్ నాకున్నాయి. సరేరా, నేను కలుపుతా మరి. ఎంత కావాలన్నా? నాకు పైసలు అవసరం ఉన్నాయని నీకెట్లా తెలుసురా? మధ్యతరగతి వాళ్ళకి పైసలు మించిన అవసరం ఏముంటదన్నా చెప్పు. అవునన్నా, పవన్ నీతోనే ఉంటుండు కదా. పవన్ నీకేం ఆసరైతలేడా అన్న? వాని గురించి ఏం చెప్పమంటావురా? వానికి జాబ్ రాకముందు అందరం కలిసే ఉండటం. వానికి జాబ్ వచ్చి పెళ్లి చేసుకున్నాక వాని కాపురం వాడు వేరు పెట్టుకుండు, వాని సంపాదన వాడు సంపాదించుకుండు. ఇప్పుడు మా బాపు మా ఇద్దరిని కలిపి ఒకటే ఇంట్లో ఉంచుతాడు. ఇప్పుడు కూడా లొల్లి పెట్టుకుంటారు. వాడు వాని స్వార్థం, వాని భవిష్యత్తు, వాని జీవితం గురించి ఆలోచిస్తాను కానీ మాకు మాత్రం ఒక్క రూపాయి ఇస్తలేరురా. నేను అదే వ్యవసాయం పని చేసుకుంటా, ఆడి అప్పులు చేసుకుంటా పూట గడుపుకుంటాను. పవన్ ఇలాంటి వాడు అనుకోలేదన్నా. మా ఇల్లు ఇక్కడే అన్నా, పైసలు ఇస్తుందా? ఎందుకు తీరా, నీకు ఇబ్బంది? నేను ఇస్తుందా? అద్దు తీరా, ఇస్తుందా అన్నా? ఏమయ్యా, అగో ఎక్కడియా పైసలు? నీకెందుకు పెంట పెట్టినావు కదా బాబు. ఇలా 5,000 తీసుకొచ్చింది వేసిన, మళ్ళీ ఎక్కడ వేరే 7,000 అనుకోకుర్రి. ఇంకొకసారి నాకు తెలియకుండా పైసలు తీసి చిట్టీలు బిట్టీలు చేసినావు అనుకో, పనులు రాలగొడతా చెప్తున్నా. మనసండిగా బతకని నాకు.